ఈ సమయం ఇచ్చిన దేవదేవునికి అలాగనే దైవదేవులందరికీ కూడా నా వందనాలు. ఈ యొక్క కుటుంబానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, అందరికీ తెలిసినవే. మరి ఒక మాట చూపించమన్నారు కాబట్టి బైబిల్లో నుండి దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13-14 ఈ విధంగా ఉంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకొని వచ్చెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రియ ప్రభా, ఇదిగో నీ మాటలు అదే జోసెఫ్ గారి గురించి చెప్తుండగా ప్రభా మీరు అంగీకరించండి. తన యొక్క పరిచర్యను ఏ విధముగా నువ్వు దీవించావో, ఏ విధముగా వాడుకున్నావో, వారి కుటుంబం కూడా ఏ విధముగా నీ కొరకు నిలబడాలో వారికి కూడా మీరు నేర్పించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి జోసెఫ్ గారి గురించి నాకు చిన్నప్పటి నుండి తెలుసండి. మేము ఇక్కడ ఇంచుమించు మా వీధిలో చాలామంది దేవుని సేవకులు అయ్యాము. వారిలో మొదటిగా మా కుటుంబం ఉండేది. తర్వాత జోసెఫ్ గారి కుటుంబము, మాది సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్. జోసెఫ్ గారు పెంతుగస్తు మోసే గారు చర్చ్. మోసే గారు ప్రతి బుధవారము జోసెఫ్ గారి ఇంటికి వచ్చి ఆరాధన నడిపించేవారు. అప్పటి నుండి కూడా కమ్ముకుంటూ వస్తుంది కడవర దినము, చుక్కమ్మ సూరమ్మ, అవన్నీ పాటలు మోసే గారి దగ్గర నుండే నేర్చుకున్నారు. అవి కొనసాగించారండి, ఆగిపోలేదు, వాటిని చివరి వరకు కొనసాగించారు. మోసే గారి దగ్గరికి ప్రయాసపడి ఇక్కడ నుండి వెళ్ళేవారు. మోసే గారు కూడా సైకిల్ మీద వచ్చేవారండి, చాలా ప్రయాసతో వచ్చేవారు. ఇక్కడికి ఆ సంఘము కొంతమంది, ఒక ఇంచుమించు ఒక 10 మంది అలాగొచ్చి ఆరాధన నడిపించేవారు. జోసెఫ్ గారికి 3 పిల్లలు. మొదటి అమ్మాయి జ్యోతి ఎస్ఎంబి చర్చిలో విశ్వాసిని ఇచ్చారు. అప్పుడు వాళ్ళు పెంతుగస్తు చెవులు కాళ్ళకి పెట్టుకునేవారు కాదు. అమ్మాయికి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు చెవులు కుట్టించబడినప్పుడు పెద్దదాయి జ్యోతికి క్రిస్టియన్ అయినా దేవుని పిల్లలే, ఎస్ఎంబి సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్ అయినా దేవుని పిల్లలే, పెంతుకొస్తు వాళ్ళైనా దేవుడి పిల్లలే అని అమ్మాయిని సంబంధం ఇచ్చారు. తర్వాత 2వ అమ్మాయిని చాలా దూరం ఇచ్చారు. అమ్మాయిని చిన్నప్పుడే పుష్పతి అయిన వెంటనే రాణి అన్న అమ్మాయిని మరి అన్యజనులకు ఇచ్చారండి. చాలా బాధాకరమైంది అది. అమ్మాయి చాలా శ్రమ పడాది, బాధలు అనుభవించింది, విగ్రహారాధన చేసింది. చిన్నప్పటి నుండి విగ్రహారాధన తెలియదు, కానీ పెళ్ళైన తర్వాత విగ్రహారాధన చేసింది. తర్వాత దేవుడు ఇక్కడ తీసుకుని వచ్చి రక్షించుకున్నాడు వారి కుటుంబాన్ని. 3వదిగా కుమారుడు ఉన్నాడు. కుమారుడికి వివాహం చేశారు. ఆ వివాహములో తననేమో ఆర్సెమ్మ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఆర్సెమ్ చర్చు. అమ్మాయిని పెళ్లి చేసినప్పుడు అమ్మాయి ఇమ్మానియేలు సిలకరింపు బాప్తీసం తీసుకున్నాడు, ముంచడం బాప్తీసము తీసుకోలే. ఇట్లాగా తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ, తన భార్య కూడా చాలా మంచి ఆమె సడన్గా చనిపోయారండి. తర్వాత వాళ్ళు భార్య ఉన్నప్పుడు జోసెఫ్ గారు సువార్తకి పెంతుకొస్తు చర్చిలో నుండి బైబిల్ కాలేజీకి వెళ్ళి విజయవాడలో బైబిల్ కాలేజీ అయ్యారు. అక్కడ నుండి వచ్చి మొట్టమొదటిగా అతన్ని బాడంగిలో దైవజనులుగా వేశారు. ఆ తర్వాత అతను బాడంగి నుండి విజయనగరం వచ్చి మొదట ఏ వృత్తి అదే చేసుకున్నారో ఆ వృత్తికి వెళ్ళిపోయారు. తర్వాత జొన్నగుడిలో సేవకు అబ్రహాం గారు అనే అతను ఉండేవారు. ఇతన్ని ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళేవారు.
అట్లాగా అక్కడ జనగుడిలో దైవజనులుగా జీవించారు. తర్వాత అనేక ప్రాంతాలకు వెళ్ళేవారండి సైకిల్ మీద. చాలా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారు. ఎప్పుడు కూడా అమ్మ నేను చేయలేంది మీరు ఇక్కడ చేస్తున్నారు, మిమ్మల్ని అందరి గురించి దైవజనులు అందరి గురించి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అనే చెప్పే వ్యక్తి, ప్రార్థనా పరుడు, వాక్యాన్ని బోధించేవాడు. అంతకుముందు మంచి స్వరము కలిగిన వ్యక్తి అండి. పాట పాడితే మేము పాడలేము, స్వరము ఎత్తలేము, కానీ ఐపిచ్చిలో చాలా గట్టిగా పాడి దేవుణ్ణి మహిమపరిచేవారు. ఆ పాటలు అంటే అందరికీ ఆనందమే, అందరికీ ఆ పాట కూడా ఆనందమే. ఆ పాట కూడా అలాగే పాడేవారండి, అందరినీ సంతోషపరిచేవారు. అటువంటి వ్యక్తి వాళ్ళ పిల్లలు తండ్రి నడిచిన నడకలో నడవాలి, తండ్రి దేవుడిని వాళ్ళందరూ కూడా అంగీకరించాలి. మనవులేమి, మనవరాళ్ళేమి, కుమారులేమి, కుమార్తెలేమి, అల్లులేమి అందరు కూడా దుఃఖముఖలై ఉండొద్దండి. ఎందుకంటే తను క్రీస్తుని యేసునందు నిద్రించారు, మళ్ళా ఆయనతో తిరిగి వస్తారు. అప్పుడు అందరం చూస్తాం. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా, ఈ కుటుంబం కూడా ఏడవకుండా, ఎందుకంటే చాలా వయసు అయిపోయింది, ఒక నెల రోజులు చాలా శ్రమ పడ్డాడు. తర్వాత పిల్లలు కూడా ఆ తండ్రికి ఎంతో పరిచర్య చేశారు, వాళ్ళు రుణాన్ని అలా తీర్చుకున్నారు. కాబట్టి పెద్దవాళ్ళు అయ్యారు, అందుకు మీరు ఎవరు కూడా ఏడవకండి, దుఃఖముఖలై ఉండకండి. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళాడు, మనం కూడా వెనక ఆయన మనకంటే ముందు వెళ్ళాడు. తర్వాత వరుస క్రమంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి తప్పదు, ఎంతటి వారమైనా ఈ లోకాన్ని వదలాలి, అయితే రక్షించబడాలి. అయితే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకోవాలి. ఎందుకంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే కానీ వాళ్ళు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు, దేవుని రాజ్యాన్ని చూడలేరు. కాబట్టి ఇక్కడ ఎవరైనా తండ్రిని అంగీకరించకపోతే, లేక యేసు ప్రభువుని అంగీకరించకపోతే, వాళ్ళు ఇప్పుడైనా అంగీకరించండి. ఏదైనా ఏమి సంభవిస్తుందో మనకి ఎవరికీ తెలియదు. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం అని రోమీయులకు రాసిన పత్రికలో ఉంది. కాబట్టి మనమందరం కూడా రక్షించబడి నిత్య రాజ్యానికి వారసులంగా ఉండాలి. అంతేకాదు ఇది నాన్న జోసెఫ్ గారు గుదిండి, ఇంతమంది దైవజనులు వచ్చి ఉన్నారు, ఇంతమంది విశ్వాసులు లేక తనను ప్రేమించేవారు. మరి మన దగ్గర రాయ్ గారు ఉన్నారు, రాయ్ గారు కూడా ఎప్పుడు కూడా మారిగారు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు స్నేహితులు, మరి తప్పక సాగుకు వచ్చి ఉన్నారు సమాధి దగ్గరకు, ఇప్పుడు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చాలా భక్తిలో ఒకే అయ్యగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నడుచుకుంటేవారు. కాబట్టి మనం అందరం కూడా ఏ సంఘానికి వెళ్ళినా క్రీస్తు యేసు ఒక్కరే, ఎక్కడికి వెళ్ళినా పరలోక రాజ్యము ఒక్కటే. మన అందరం ఐక్యతగా ఉంటే లోకాన్ని జయించగలము, సాతాన్ని జయించగలము. ఇప్పుడు లోకములో దుష్ట సమాజం కూడా వస్తుంది, దాన్ని ఎదుర్కోవాలంటే క్రైస్తవులు అందరూ, దేవుని బిడ్డలు, దైవజనులు అందరం కూడా ఐక్యత కలిగి మనం ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలము. దేవుడి మాటలను దీవించినగాక. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జోసెఫ్ గారి గురించి చక్కని మాటలు తెలియజేశారు. మరి ఈ మాటలు వినడం ద్వారా కుటుంబస్తుల్లో ఉన్నటువంటి ఆ బాధ, ఆ యొక్క వేదనంతా కూడా తొలగిపోయి ఆయన యొక్క జ్ఞాపకాల్లో ములుగుతూ ఆనందిస్తారు. ఈ దినాన్ని ఆయన ప్రభుతో ఉన్నాడని, మంచి పరిచయం చేసి దేవుని సన్నిధానంలో ఉండే అర్హత సంపాదించుకున్నాడని మనం అందరం కూడా మరి కుటుంబంతో పాటు తెలుసుకుని సంతోషించుదాము. ఆనందముతో మనం ముందుకి సాగిపోదాం. రెండవదిగా కోరికండలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ అభిషేక్ గారు ఉన్నారు. వారితో కూడా జోసెఫ్ గారికి చాలా మరి సహవాసం కలిగి ఉంది. వారు కొద్ది మాటలు, అలాగే వాక్యంలో నుండి ఒక మాట ద్వారా బలపరచాలని కూడా మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ, వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు, కుటుంబస్తులకు ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. నేను పాట పాడాలనుకున్నాను కానీ పాడను, ఎందుకంటే మీరు పారిపోతారు. అందువల్ల మరి పాట పాడను.
పాడలేనండి. ఎందుకని అంటే నాకు ఫ్యామిలీ దగ్గు వచ్చిందండి. ఏమి దగ్గు? ఫ్యామిలీ దగ్గు, ఇంటి అందరికీ దగ్గే, అందువల్ల మరి పాడలేదు. దేవునికి స్తోత్రం. మరి మంచిది. మరి జోసెఫ్ గారిని గురించి చెప్పాలని అంటే నాకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ఆయన పరిచయం అయిన తరువాత ఎక్కువగా దేవుని మాటలే మాట్లాడుకునేవాళ్ళం. ఆయన సేవా పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడేటంట, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు, సేవ చెయ్యాలి, ఆయనకి మీరు చేదోడుగా ఉండండి అని. ఎక్కడికైనంటే దేవుడు కోరుకొండలో ఉన్నటువంటి అభిషేక్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారండి. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు, అయ్యా ఇలాగ దేవుని స్వరం వినిపించింది, మీ దగ్గరికి రమ్మంటారా? ఇప్పుడు రావద్దని అంటారు. నేనెవరిని? దేవుడు చెప్పినప్పుడు మనం అడ్డు చేయకూడదు కదా. రెండయ్యా అని అన్నాను. అప్పటి నుంచి నా దగ్గర ప్రతి వారం కూడా వచ్చి సేవా పరిచర్యలో పాలు పొందుకొని సంఘాన్ని ఉజ్జీవింపజేసి ఎక్కువ పాటలు పాడేవారు ఆయన. ఇప్పుడు బ్రదర్ పాడారు కదా 2 పాటలు, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము, అదొకటినే నా బతుకు ఇంతేనండి. ఎప్పుడు ఆ పాటలే పాడారు. నా బ్రతుకు ఇంతేనని పాట పాడగా నేను అనుకున్నాను నా బ్రతుకు ఇంతే కావాలనుకున్నాను. దేవుడికి స్తోత్రం. ఎందుకనంటే మనము ఆయనతో అంటుకట్టబడి ఉండేటప్పుడు, యేసయ్యతో అంటుకట్టబడి ఉంటేనే మనం బతుకుతాం. దేవుడికి స్తోత్రం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్తుంది కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో. మరి ఆయనతో మనం అంటుకట్టు ఉంటే పర్వాలేదు. ఇప్పుడు మనము నేను ఒక 2 మాటలు 10 నిమిషాలు టైం ఇచ్చారు, ఆ టైంగా ముగించేస్తాను. ఎందుకంటే మీరు పారిపోతారేమో నాకు భయం. అందుకు దేవునికి స్తోత్రం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. నీతిమంతుడు లేడు, ఒకడు లేడని రామభద్రిక 3:11 చెప్తాను. మరి నీతిమంతుడు ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఈ సందర్భాన్ని బట్టి, ఈ సమస్యను బట్టి నీతిమంతుడైనటువంటి యేసయ్య జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. అందుగురించి 1వ కొరింథీ పత్రిక 1:31లో ఆయన ఏం చెప్పాడంటే, నేనే నీతిని పరిశుద్ధతను విమోచనమై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో ఆయన మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయన మనలను నీతిమంతులుగా తీర్చాడు. ఏ విధంగా తీర్చాడండి? విశ్వాసము ద్వారా. ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో ఆయన ఆ వ్యక్తి యొక్క పాపదోష అపరాధాలు క్షమించి నీతిమంతులుగా తీరుస్తాడు. అంటే ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి మనము నీతిమంతులమయ్యాం. ఈ సందర్భాన్ని బట్టి మనం యేసయ్యని జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షకుడని, విమోచకుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మనము జ్ఞాపకం ఉంచుకొని ఆయన మార్గంలో నడిచి ఆయనకు మనము సాక్షులుగా ఉండాలి. మరి జోసెఫ్ గారి యొక్క కుటుంబం నాకు తెలియదు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి ఎత్తుబడు, నేనండి జోసెఫ్ గారు వాళ్ళ యొక్క కుమారుడిని అన్నాను, అంతే. అంతవరకు నాకు తెలుసు. ఉన్నారా జోసెఫ్? ఉన్నానంటే ఈయన మాట్లాడేవాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా రక్షణ పొందక ఇంకా దేవునికి దూరంగా ఉంటే అది చాలా కఠినమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆయన రాకడా అతి సమీపంగా ఉంది. లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మీరు చూడండి. మనము పర్వాలేదులే, అది జరిగింది, బోల్డ్ అంత టైం ఉంది అని అంటే రేపేమి జరుగునో మనకు తెలియదు. గనుక ప్రాణము ఉన్నప్పుడే ప్రభువుని నమ్ముకో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మనము ముందుకు తాగవలసిన అవసరత ఉంది. జోసెఫ్ గారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. మనము కూడా ఏదో ఒక రోజున వెళ్తాం కదా. అంటే ముందుకు వెళ్ళేవాళ్ళు ఉంటారు, లేటుగా వెళ్ళేవాళ్ళు ఉంటారు, ఒక్కసారి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కాదండి. ఒక్కసారి వెళ్ళిపోతారు చాలామంది. భూకంపం వచ్చింది అనుకోండి, అందరికి కూడా ఒకసారి వెళ్ళిపోతారు చాలామంది. వెళ్ళిపోతారు. దేవుడికి యుద్ధాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధాలే. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. భూకంపాలు వస్తాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇది ఇప్పుడు చెప్తానే చాలా నాళ్ళు బట్టి ఉన్నాయి, ఇప్పుడు త్వరగా వస్తున్నాయి. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనము మెలకువ కలిగి ఆయనలో ముందుకు సాగినప్పుడు మనకు మేలు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రభు పేరట వందనాలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి మాటలు తెలియజేశారు.
ఆయన గురించి కొందరికి మరి వ్యక్తిగతంగా ఆయన యొక్క కుటుంబం గురించి అవన్నీ తెలిస్తాయి, మరికొందరికి పరిచర్యలో ఉన్నటువంటి విషయాలు తెలుస్తాయి. అవన్నీ కూడా వారికి తోచిన విధంగా చెబుతూ వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ముఖ్యంగా మన మధ్య అగస్టిన్ పాస్టర్ గారు ఉన్నారు. వారితో అయితే నాకు తెలిసి 20 సంవత్సరాలు పైబడి మరి అనుబంధం ఉంది. ఎందుకంటే సిఆర్సి అనే సంస్థలో వీరు కలిసి కొంతకాలం పనిచేశారు. తర్వాత ఇంకొకరు ఎవరో కొంచెం ఎక్కువ ఇస్తారన్నారని ఇది సహాయము చారిటం గారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి మరి అక్కడ లేకుండా ఇక్కడ లేకుండా ఒంటరిగానే ఉండిపోవలసి వచ్చింది. ఆ కారణంగా ఆయా సంఘాలకి వెళ్తూ మరి సంఘాలని బలపరచడం జరిగింది. పౌలు గారి వలె ఒక సువార్థికుని వలె అనేక చోట్లకు వెళ్ళడానికి ఆయనకు అవకాశం వచ్చింది. నేను చాలాసార్లు అంటూ ఉండేవాడిని, ప్రతి ఆదివారం నేను ఇక్కడే ఈ మోకాలు చూసుకుంటే ఇక్కడే ఉండవలసి వస్తుంది, ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదంట. నిజమే. కారణం ఏంటంటే స్థానిక సంఘం ముఖ్యం కాబట్టి స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి ఇంకో చోటకి వెళ్ళలేము. అత్యవసర పరిస్థితి వస్తే ఆదివారం విడిచిపెట్టి వెళ్ళగలమేమో, కానీ మిగతా మరి వేరే విధంగా వెళ్ళలేము. కానీ జోసఫ్ గారికి మరి ఆయా సంఘాలు దర్శించగలిగే భాగ్యం దయచేశాడు. అందుకని ఇంతమంది ఇక్కడ ఉన్నారు. వారితో పరిచయం ఉన్నవారు వీరి సంఘాలకు వారు వెళ్ళి దర్శించారు కాబట్టి మరి అటువంటి వ్యక్తిని కోల్పోవడము వారికి కూడా బాధాకరం కాబట్టి వాళ్ళందరినీ ఆహ్వానించగా వారు కూడా వచ్చారు. మరి మొట్టమొదటిగా మన మధ్యన ఉన్న పాస్టర్ అగస్టిన్ గారు కొద్ది మాటలు చెప్తారు. ఆ తదుపరి యోధా గారు కూడా ఉన్నారు, ద్వారపూడిలో దేవుని పరిచయం చేస్తున్నారు. వారు ఒక ఆదరణ మాట లేదా చిన్న వాక్యము మరి తెలియజేసి కుటుంబాన్ని ఓదార్చవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మీరు అవకాశం ఇచ్చిన దైవ సేవకులు ప్రియులు రెవరెండ్ ఏబో చౌదరి గారికి, అలాగే మధ్యలో ఉన్న రెవరెండ్ మధు మనోహర్ గారికి, అలాగే మరి సేవకులు తోటి సేవకులు దైవ సేవకులు సేవకురాలకి విశ్వాసులకు మరి అలాగే రక్త సంబంధులు మరి గ్రామస్తులు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఈ కార్యక్రమం అనేది మన ప్రియులు దైవ సేవకులు జోసఫ్ అయ్య గారు మరి ప్రభునందు నిద్రించడం అనేది మన శారీరకంగా లోక సంబంధిగా కొంత బాధాకరమైన విషయం. ఆయనతో నాకు 1999లో మొదటిగా ఆయన కలిసాం. అప్పటికి మెర్సీ మిషన్ అనే సంస్థలో చాలయ్య గారు నడిపిస్తున్నటువంటి ఆ పరిచయంలో అప్పటికి ఆయనే ఉన్నారు. అప్పుడు ఎబోజు గారు కూడా అక్కడే ఉన్నారు. దీని బిళ్ళారు 99లో మెర్సీ మిషన్లో నేను జాయిన్ అయిన తర్వాత ఆయన చూసినప్పుడు మీదంచి కింద చూస్తే తెల్లటి వస్త్రాలు, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సైకిల్ ఎక్కువ తొక్కుంటూ వచ్చి ప్రతి ప్రార్థనలో పాల్గొనడం అనేది ఆయనతో ఎక్కువగా సత్సంబంధాలు, రెండు ఆత్మీయంగా మరి పెంతుకోస్తు అనుభవం అనేది. ఇంకా చెప్పాలంటే ఐపీసీ బ్యాక్గ్రౌండ్లో మరి మేము అందులో ఉన్నాం కాబట్టి ఆయనది అదే కాబట్టి ఎక్కువగా ఆయన్ని దగ్గరగా చేయడానికి అవన్నీ కలిసి వచ్చారు. దేవుడి స్తోత్ర. ప్రియులారా, అలాగని మరి ఆయన పరిచర్య అనేది ఆ గృహం అనేది తెలియనప్పుడు 99లో విషయం నేను చెప్తున్నాను. 1999 విషయంలో అప్పుడు ఎబోజ్ గారు కూడా మరి ఈ ప్రాంతంలో పరిచర్లోకి వచ్చారు. ఆ విధంగా ఇక్కడికి రావడం అనేది వారిని అనేక సార్లు ఈ ప్రాంతానికి ఈ గృహానికి రావడం దర్శించడం అనేది జరిగింది. ఆయన కూడా మా దగ్గర తరచూ వస్తుండేవాడు. మరి తర్వాత పరిచర్య నిమిత్తం ఈ విజయనగరం వచ్చేటప్పుడు 2003లో విజయనగరంకి నాకు తెలియదు. అప్పుడు విలేజ్లో నేను ఉండేవాడిని. ఇక్కడ పరిచర్య చేయాలనేటప్పుడు ఆయనే నాకు చాలా సహకారంగా ఉండి తన సైకిల్ మీద ఎక్కించుకొని అన్ని వీధులు కూడా తిప్పి ఆయన చెప్తుండేవాడు ఆ వీధులు ఆయన్ని రూట్లని. దేవుడి స్తోత్ర. అలా వయసులో పెద్దవాడైనప్పుడు కూడా మరి నేను ఆయనకంటే చిన్నవాడిని అయినప్పుడు కూడా ఎక్కువగా స్నేహంగా ఆ రకంగా మరి ఆ దినాలు గడిపే విషయాల్ని మరి జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. దేవుడి స్తోత్ర. హల్లెలూయా. జీవితంలో ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడా పరిచర్యకి దేవుడికి మొదటి స్థానాన్ని ఇచ్చి దేని బిళ్ళరా ఆయన ముందుకు తన యొక్క జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి మరి ఆయా రీతులుగా మరి ఆ పరిచయలో మరి వెళ్ళడం జరిగింది. ఈ అన్ని విషయాలు మీకు తెలుసు. ఆయన ఏ విధంగా ఆయన వెళ్తున్నాడనే విషయాలు అన్ని కూడా మీకు బాగా తెలుసు. అలాగన
మరి 15-20 సంవత్సరాల వరకు ఆఖరికి ఆయనకి బాగలేదని మన ఇబోజ్ గారు తెలియపరిచినప్పుడు చనిపోక ముందే ఒక 7-8 దినాల ముందు అనుకుంటా వచ్చి కలిసాం. ఆ సమయంలో కూడా ఆయన స్వరం తగ్గిపోలేదు, ఆయన వినికుడు కూడా తగ్గిపోలేదు, చివరికి ఆయన చూపు కూడా తగ్గిపోలేదు. అదే బలము, అదే శక్తి, అదే ఉత్తేజం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన ఎలాగైతే మొదట్లో ఉన్నాడో అలాగనే ఉన్నాడు. కానీ దేవుని చిత్తం ఒకటి ఉంది కదా, మరి ఎంత సేవ చేసి పరిచయంలో ముందుకెళ్ళిన దైవ సేవకుడు దేవుని బిళ్ళరా ఆ పరలోకాన్ని సొంతం చేసుకోవడానికి మరి ఈ భూలోకంలో శరీరాన్ని విడిచిపెట్టవలసి ఉంది. కాబట్టి మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చారని, దేవుడు ఆ సమయాన్ని సమకూర్చాడని నేను తలిస్తూ ఉన్నాను. ఇక్కడ మనకి యెషయా గ్రంథము 57 అధ్యాయంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మరి ఈ సమయంలో యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనంలో చదవగలిగిన వాళ్ళు ఒక్కరు చదివి, నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవరికి నీ తోచదు. దేవుడి స్తోత్ర. ప్రియులరా, జోసెఫ్ గారు ఇంకా ఒక గడియో గంటో రోజు వారమో సంవత్సరమో 10 సంవత్సరం ఉంటే బాగుందని కుటుంబీకులు, రక్త సంబంధులు, బంధువులు, ఆత్మీయులు, సంఘబిడులు, సేవకులు తలంచవచ్చు. కానీ ఒక్క సెకండ్ కూడా ఆయన ఎక్కువగా ఉంటే భూమి మీద కీడు అని చెప్తూ ఉన్నాడు. నీతిమంతులు అనబడిన వారు, ప్రభు యొక్క బిడులుగా మార్చబడిన వారు, ఆయన సేవలో సాగుతున్న బిడులు ఒక సెకండ్ కూడా ఎక్కువగా ఈ భూలోకంలో ఉంటే ఆయనకి కీడు, ఆయనకి శ్రమ అని బైబిల్ చెప్తున్నారు. అది కరెక్ట్ సమయంలో దేవుడు పిలుచుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. శారీరకంగా దేని బిళ్ళ ఆయన లేని లోటు ఉండొచ్చేమో కానీ ఆత్మీయంగా ఆయన్ని దేవుని యొక్క రాజ్యంలో పరదేశంలో ఆయన స్వతంత్రించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చెప్పే విషయం దేని బిళ్ళరా, ఇన్నాళ్ళు ఆయన ప్రయాసానికి తగ్గ ఫలితం అనేది లభించింది. కానీ మనందరం కూడా ఆయన లేని స్థితిని బట్టి మనము విచారంగా దుఃఖంగా ఉండొచ్చు, కానీ వెళ్ళిన దాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. దైవవాక్యం బట్టి ప్రియులరా, ప్రతి బిడ్డ ప్రభు కొరకు ప్రయాసపడుతున్నవారు వారి ప్రతిఫలం ఏంటంటే వారు పొందుకోవాలనుకుంటే ప్రతిఫలము శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇది ప్రారంభం అవుతూ ఉన్న ఆత్మీయమైనటువంటి స్థితికి. శరీరం ఇక్కడ విడిచిపెడితేనే కానీ ఆ పరలోకానికి మనము చేరుకోలేమని బైబిల్ చెప్తుంది. అందుకే జోసెఫ్ గారు శరీరాన్ని విడిచిపెట్టారు, ఆత్మను తండ్రి దగ్గరికి ఆయన కొనసాగిపోయారు. కనుక దేని బిళ్ళరా, మన కుటుంబ సభ్యులు ఆయన ఏ విధంగా అయితే దేవుళ్ళు ఉన్నాడో, ఏ విధంగా అయితే సాగాడో, ఏ విధంగా అయితే ముందుకు ఆయన యొక్క దినాలు గడుపుతూ ముందుకెళ్ళారు. కుమార్తెలు 20 కుమారుడు కూడా ఆయన్ని తలపోసుకుంటూ ఆయన చెప్పే మాటలు, ఆయన నడిచే మార్గము వారు కూడా ముందుకు సాగాలని ప్రభు పేరట మరి కోరుతూ ఉన్నా. ఆయనకి దేని బిడ్డ సంతోషాన్ని కలిగించాలంటే కుటుంబం అంతా కూడా, అనగా ఈ 3 కుటుంబాలు ఆయన నడిచిన మార్గంలో సాగాలని ప్రభు పేరట బ్రతిమాలతో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక. ఆమె. థ్యాంక్ యూ అండి. మంచి మాటలు చెప్పిన పాస్టర్ అగస్టిన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొన్ని మాటలు మనం విందాం. పాలరాజు గారు ఉన్నారు, జొన్నగుడిలో దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు. వారితో కూడా మరి చక్కని సహవాసం కలిగి ఉండేవారు. వారు కొన్ని మాటలు చెప్పాల్సిందిగా ప్రభు పెట్టి మనవి చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తారు. మన మధ్య ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ప్రభు పేట వందనాలు. కూడి వచ్చినటువంటి విశ్వాస సమూహానికి, మరలగా వారి తాలూకా కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, అభిమానులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. జోసెఫ్ గారు గత 8 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. తను మంచి పాటలు పాడేవారు. మరి ఈ స్టేడియం అవతల ఉన్నటువంటి జొన్నగుడిలో తను పరిచయం చేసేవారు. అతను మరి సంఘం కొద్దిగా కొలప్స్ అయిన తర్వాత
నడిపించినటువంటి ఆ యొక్క బిల్డింగు సేల్ చేసినప్పుడు అది నేనే తీసుకున్నాను. మరి విశ్వాస సమూహం కూడా ఎవరు లేకుండా అయిపోయారు. కొద్దిమంది ఒక 5-6 విశ్వాసులతో నడిపిస్తూ తను చెప్పింది ఏంటంటే ఒక మాట చెప్పారు, నేను ఇంతవరకు నడిపించగలిగాను, మరి విశ్వాసులు మీ చేతిలో పెడుతున్నాము, ఈ 5-6 జాగ్రత్తగా నడిపించండి అన్నారు. అలాగే ఒక విశ్వాసి సుమారుగా ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో తను తుది శ్వాస విడిచింది. మరి ఆ సమయంలో అయ్యగారు చెప్పారు, మరి తను చెప్పిన మాటకి లోబడి అక్కడికి వెళ్ళి ఆమె తాలూకా సమాధి కార్యక్రమం ఇవన్నీ చేయడం జరిగింది. అంటే అనునిత్యము తాను ఏర్పాటు చేసినటువంటి సంగమ చుట్టూ తను తిరుగుతూ ఉండేవారు. మరి ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, అయినను ఆయాసము దుఃఖమని ఉంది. కానీ నేను అంటాను, జోసఫ్ అయ్య గారికి దేవుని ఇచ్చినటువంటి ఆయుష్ అంటే అధిక బలం పొందుకున్నారు. మామూలు బలం కాదు, అధిక బలం. మీకు తెలీదు, 90 ఇయర్స్ టైంలో ఆయన సైకిల్ తొక్కేవారు. 90 సంవత్సరాల వయసప్పుడు సైకిల్ తొక్కగలిగినటువంటి వ్యక్తి ఈ విజయనగరంలో ఎవరైనా ఉన్నారంటే ఒక జోసఫ్ అయ్య గారే, మరెవరు లేరు. 90 సంవత్సరాల వయసులో కోరుకుండా వెళ్ళేవారు సైకిల్ మీద. అంటే ఒకసారి నాకు మధ్యలో కనిపించేవారు, అయ్యగారు సైకిల్ నాకు ఆటో ఉండేది, మీరు వెనక్కి పెట్టండి, మీరు వచ్చేయండి అంటే, లేదు బాబు నువ్వు వెళ్ళిపో నేను వస్తాను అనేవారు. ఎక్కేవారు కాదు. మరి అటువంటి పరిస్థితిలో మంచి పరిచయం చేశారండి. ఆత్మీయత మరి చాలా దీనిగా ఉండేది. మాకు ఆత్మీయ నాయకులుగా కూడా తను ఉండేవారు. ఇప్పుడు నేను చెప్పింది ఒకటి ఏంటంటే, తన కుటుంబ సభ్యులు ఇమ్మాన్యుయల్ గారు అవ్వచ్చు, లేకపోతే తన కుమార్తెలు జోసఫ్ అయ్య గారి తాలూకు మనవళ్ళు మనవరాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు మంచి మార్గదర్శకంగా ఆయన భక్తి చేశారు. కనుక మీరు అతన్ని గుర్తు చేసుకోవడం మంచిదే, కానీ నడవడిక మరి మంచిది. ఆయన క్రీస్తుని అనుసరించి నడుచుకున్నారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన రీతిగా తను క్రీస్తుని పోలి నడుచుకున్నారు. కనుక ఈరోజు తన కుమారుడైనటువంటి ఇమ్మాన్యుయేల్ గారైనా లేకపోతే తన కుమార్తెలైనా సరే ఆయన చూపించినటువంటి గొప్ప రక్షణ, క్రీస్తు రక్షణలో మీరు అందరూ ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. మంచి పోరాటం పోరాడారు అతను తుది శ్వాస వరకు. తను చనిపోయిన కొద్ది దినాల ముందు, ఒక 5-6 రోజుల ముందు నేను వచ్చాను. ఇమ్మాన్యుయేల్ గారు కూడా ఆ రోజు ఉన్నారు అక్కడ. వచ్చి దర్శించినప్పుడు ఇందాక అయ్యగారు చెప్పిన రీతిగా తన చూపు తగ్గిపోలేదు, తన స్వరము తగ్గిపోలేదు, తను గంభీరంగా మాట్లాడేవారు. తన వినికిడి కూడా తగ్గిపోలేదు. నేను అనుకున్నాను, అడిగితే 96 సంవత్సరాల బాబు నా వయసు అన్నారు. నేను అనుకున్నాను ఇంకొక సెంచరీ కొడతారేమో అనుకున్నాను, నేను 100 సంవత్సరాలు చూస్తారేమో అనుకున్నాను, కానీ మరి ఆ కోరిక తీరలేదు. ఏదేమైనా సరే దైవ సన్నిధిలో తను ఉన్నారు. తన గురించి కుటుంబ సభ్యులు ఎవరు కూడా చింతించవలసిన అవసరం లేదు. ఒకటి మాత్రం మీరు సంతోషించాలి, మంచి రక్షణ కుటుంబ సభ్యులందరికీ కూడా పరిచయం చేశారు తను. మేము ఎక్కడో ప్రాంతం వాళ్ళం ఆయనని అనుసరిస్తున్నాం. ఆయన చెప్పే మాటలు, ఆయన పాడే పాటలు ఇవన్నీ కూడా మా హృదయాల్ని కరగదీశాయి, మమ్మల్ని బలపరిచాయి, మమ్మల్ని క్రీస్తులో స్థిరపరిచినటువంటి వాగ్దాటి ఆయన మాకు అందించారు. కనుక మీరు ఇంకా బలపడతారని నేను ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్లార్డ్. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా మంచిదండి, మంచి మాటలు. వారితో ఉన్నటువంటి సంబంధము, వారు దేవుని యొక్క సేవలో నడిచిన విధానము, అనుసరించిన విధానాలు, అలాగే చక్కగా పాటలు పాడేవారని. వారి గురించి మరొక విషయం ఏంటంటే, మరి సైకిల్ తొక్కడమే కాదు, ఆ సైకిల్ వల్ల గొప్ప ఆరోగ్యము పొందుకున్నారు. బీపీ లేదు, షుగర్ కూడా ఏమీ లేకుండా చివరి వరకు కూడా దేవుని యొక్క సేవలో ఉండి వారు మరణించారు. ఆయన మరి అనారోగ్యము ఒక 4 రోజులు మాత్రమే అనారోగ్యంతో ఉన్నారు. అది కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా 4 రోజులు అలాగే మౌనంగా విశ్రాంతి తీసుకున్నారు. ఆయన మంచం ఎక్కక మునుపు కూడా దేవుని యొక్క సేవలో ఉంటూ మా చర్చిలోనే మరి వాక్యం అందించి సంఘంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆ తదుపరి కొంచెం నీరసంగా ఉంది, జ్వరంగా ఉంది, బేరుజం నొప్పిగా ఉందని ఈ విధంగా ఆయన మంచం మీద ఉండి తుది శ్వాస విడచడం అనేది జరిగింది. మరి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి గాత్రం ఇచ్చాడు,
మంచి పాటలు వారిలాగే ఇక్కడ మనకి మార్క్ గారు కూడా ఉన్నారు. అదే బాణితో చక్కని పాటలు వారు పాడుతూ ఉంటుంటారు. ఆయనకి వాక్యం ఎవరైనా కొద్దిగా ఆలస్యంగా చదివారంటే ఒక పాట ఎత్తేసేవారు అన్నమాట. ఏదో ఒక పాట పాడేసి, ఇలాంటి పాటలు ఇంకా బోల్డ్ ఉన్నాయి, అన్నీ కనుక పాడితే పాస్టర్ గారు నన్ను రానివ్వరు అని చెప్పుకుంటూ అలాగే పాడేస్తూ ఉండేవారు. మరి ఆయన ఎక్కువగా పాడే పాట మరి ఇందాక పాడించాం, కిషోర్ పాడాడు, కమ్ముకుంటూ వస్తుంది. ఇంకోటి నా బ్రతుకు ఇంతేనని. ఇంతకుముందు అయితే మోషే ప్రార్థించగా యెహోవా నీ నామం అనే పాట కూడా పాడుతూ ఉండేవారు. ఈ మధ్యకాలం ఈ రెండే ఆయన అనుకున్నవి ఈ సువార్త పాటలని అనుకుని మరి సువార్త తెలియజేయాలని ప్రతి ప్రసంగంలో కూడా ఆయన ఈ విధంగా చెబుతూ ఉండేవారు. మంచిది ప్రియులరా, ఇలాగ మరి ఆయన గురించి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి మాత్రము వాస్తవము, ఆయన దేవునిలో సాగాడు, అనేకులను దేవునిలో నడిపించాడు, మంచి సాక్ష్యము వారు కలిగి ఉన్నారు. ఈ సమయంలో కుటుంబంలో నుండి ఒకరు వచ్చి, పెద్ద కుమార్తె బహుశా వచ్చి ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆయన ప్రేమించిన వారు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. మరి వారి గురించి కూడా మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని వారికి తెలియజేయాలని మనం చేస్తాం. అందరికీ వందనాలండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పాస్టర్ గారికి, మా వచ్చిన బంధువులకి, సంఘస్థులకు అందరికీ వందనాలండి. మా నాన్నగారు అయితే, నేనంటే మా నాన్నగారికి చాలా ప్రేమ అండి. నేను పెద్ద కలిసి మా నాన్నగారు అంటే మమ్మల్ని అంత క్రమశిక్షణగా పెంచారండి. మా నాన్నగారు చెప్పులు కుట్టుకునేవారు. చెప్పులు కుట్టుకున్నా సరే నన్ను భయంతో, భక్తితో పెంచారండి. నన్ను పెందుకొస్తే నుంచి మాకేమి బోడిగా ఉండేవారు. నేనేమి పెట్టుకునేదాన్ని కాదు. పెట్టుకోకపోతే మాకు బాప్టిస్టులు వచ్చి సంబంధం చూస్తే ఆ సంబంధంకి వెళ్తున్నాను నాన్న, నేను చెవులే కుట్టించుకోవాలా అంటే, అమ్మా ఎవరైనా దేవుని బిడ్డలే కదా, నీకు వాళ్ళకి ఇచ్చాను, నువ్వు వాళ్ళ ప్రకారంగా చేయి. నేను సినిమాలు చూసేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి. సినిమాలు చూడకపోతే నాన్న సినిమాకి వెళ్దామంటున్నారు మా కుటుంబీకులు అంటే, నీకు వాళ్ళకి ఇచ్చాను కాబట్టి వాళ్ళ పద్ధతిలో నువ్వు వెళ్ళమ్మా, తర్వాత దేవుడిని నువ్వు మర్చిపోకు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దేవుడిని మర్చిపోకు అనేవారు మా నాన్నగారు. తర్వాత అయినా అతను చనిపోయే ముందు నేను అన్నాను, నాన్న నువ్వేమీ తినకుండా మంచం మీద ఉంటే నువ్వు మాకు సలహాలు ఇచ్చినోడివి, మమ్మల్ని జాగ్రత్తగా చూసినోడివి, మాకు ధైర్యం చెప్పినోడివి నువ్వే కదా, ఏం తినకంటే ఎలాగుంటావు నాన్న, తిన్నా అన్న అంటే, నువ్వు మాకు తండ్రిగా ఉండవా నాన్న అంటే, నేను ఎంతవరకు అమ్మా మీకు తండ్రిగా ఉంటాను, మనకందరికీ ఉన్నాడు తండ్రి పైవాడు, అతను నువ్వు గుర్తు చేసుకొని నమ్ముకో, తర్వాత నీ వెనకతలు ఉన్న వాళ్ళకి కూడా నువ్వు చెప్పు నమ్మమని, నీ చెల్లికి తమ్ముడికి అనేసి నాకు మా నాన్నగారు చెప్పారండి. చనిపోయే ముందు నేను ఏడుస్తుంటే, ఏడకమ్మ నువ్వు, ఏడకంటే జాగ్రత్తగా ధైర్యంగా ఉండు నువ్వు అని చెప్పారండి నాకు మా నాన్నగారు మటుకు నాకు చాలా క్రమశిక్షణగా పెంచారు, నాకు చాలా పద్ధతిగా నడిపించారు, క్రైస్తవ బిడ్డలుగా నన్ను తీర్చిదిద్దారండి మా నాన్నగారు. ఇంకా మా నాన్నగారి నుంచి నేను చెప్పుకోవాల్సిన బోల్డ్ ఉన్నాయండి, చెప్పలేను నేను. ఆయన దేవుళ్ళలోకి వచ్చాక మా నాన్నగారు బోల్డ్ శ్రమలు అనుభవించారు, చాలా శ్రమలు అనుభవించారు. నేనే పెద్దని, నా తర్వాత వీళ్ళందరూ చాలా చిన్నోళ్ళు. కానీ ఆ శ్రమల్లో కూడా మా నాన్న తట్టుకుని నిలబడి మమ్మల్ని ఒక దీనిగా పొజిషన్గా పెంచుకొచ్చాడు మా నాన్నగారు. మా నాన్నగారి గురించి చెప్పుకునేది కూడా తక్కువ. లాస్ట్లో నేను ఇల్లు కట్టాలి, నా కూతురు 2 అంతస్తులు మేడ కట్టే వరకు నేను చనిపోలేని ఇవ్వడండి. ఆ రకంగా నేను ఇల్లు కట్టానండి. మా నాన్నగారు ఆ ఇంట్లోనే ఉంచి మా నాన్నగారు చనిపోయారు. అతని కోరిక అదే నెరవేరింది. దానికి తోడు నా పిల్లలు కూడా అలాగే సపోర్ట్ చేసేవారు. తాతయ్యకి అదే కోరికమ్మ, నువ్వు తాతయ్య కోరికే తీర్చనిస్తే, నాకు 3 పిల్లలండి, 2 బాబులు 1 పాప. అదే పద్ధతిగా నా పద్ధతిగా నా బిడ్డలు కూడా నడిచి మా నాన్నగారికి మటుకు ఎట్టి పరిస్థితుల్లో లోటు చేయలేదండి. వాళ్ళు సొంతగా కొత్తగా మొన్నే కట్టాను ఇల్లు, ఆ ఇంట్లోనే ఉంచి, ఇంకా వేరే పిల్లలు అయితే వద్దమ్మ ఇంట్లో చచ్చిపోతాడు తాతయ్య, ఎక్కడో వేసి ఆ సాల్లో ఎక్కడో వేసి అనేసి అంటారు. కానీ బాగోపోయినా సరే నా బిడ్డలు తీసుకెళ్ళి ఆ ఇంట్లోనే పెట్టు, అక్కడే చనిపోని, తాత కోరిక అదే, తాతను అక్కడే చనిపోని, మనం కట్టామనేసి మనం ఇదవద్దు, తాత కోరిక అదే తీరుద్దామండి అని అంటే, కొడుకు పిల్లలు తీర్చవలసింది కూతురు పిల్లలు నా బిడ్డలు తీర్చారండి మా నాన్నగారికి. నేనన్నా నా బిడ్డలైనా మా నాన్నగారికి చాలా ప్రేమ అండి. మా చెల్లెని మట్టుగా బాగా హిందువులకి ఇచ్చేసాడు. అప్పుడులో కూడా నేను బాధపడి అడిగేదాన్ని మా నాన్నే, ఎందుకు నాన్న వాళ్ళకి ఇచ్చావు, అలాగే ఎందుకు ఇచ్చావు నాన్న అంటే, అమ్మా నాకు దేవుడు చూపించాడు దాన్ని అక్కడికి పంపించమని ఇచ్చేసాను, తర్వాత అది ఇక్కడికే వస్తుంది, వచ్చాక దేవుడు నమ్ముకుంటుందా. అది అలాగే నిర్మలా గారు చర్చికి వెళ్తారండి, వెళ్ళి ఆవిడ అక్కడే రక్షణ పొందింది, బాప్టిషన్ కూడా తీసుకుంది. మా తమ్ముడే నీళ్ళందు బాప్టిషన్ తీసుకున్నాడు అలా ఆర్సీఎం వాళ్ళు. ఆ బాప్టిషనే మా తమ్ముడికే దేవుడు, మా తమ్ముడినే మార్చలేపాడు మా నాన్న. మమ్మల్ని అందరినీ కూడా బాగానే ఇచ్చేసాడు కానీ మా తమ్ముడిని మార్చలేపాడు. ఇది చిన్న వాక్యాన్ని మా దేవుడు దీవించిన.
సేవకులు వచ్చిన వాళ్ళకి అందరికీ వందనాలండి. చాలా మంచిదండి. చివరిలో మా తమ్ముడిని మార్చలేకపోయాడు అన్నారు, కానీ ఆయన యొక్క మరణంలో ఆయన మారిపోయారు. దేవునికి స్తోత్రం చెల్లుదాం. ఆయన యొక్క కోరిక నువ్వు మారలేదని ఒక బాధ ఉండేది అనగానే అప్పటి నుండి ఆయన కన్నీళ్ళు కార్చి, నాన్న మరి ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాను అన్నట్లుగా ఆ రోజు కన్నీళ్ళు కార్చడం నేను చూసి, ఆ మాట అనగానే మరి ఆయన కన్నీళ్ళు కార్చాడు. అంతేకాకుండా మరుసటి వారం నుండి తెల్లని వస్త్రాలు వేసుకుని మరి జోసఫ్ గారు వచ్చినట్లుగా లోపలికి వస్తుంటే ఇది జోసఫ్ గారు వచ్చేస్తున్నారేట అనుకున్నాను. ఆయన మరి చక్కగా మరి తండ్రి యొక్క కోరికను నెరవేర్చడము చాలా సంతోషం. వారు దేవునిలో సాగుతూ ఉన్నారు. మరి చక్కగా పని చేసుకుంటూ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ, మీరు అంటే మగ దిక్కుగా ఉంటూ మీరు అందరిని కూడా ధైర్యపరచాలని, అందరిని సంతోషపరచాలని ఎమ్మెల్యేలు గారు కూడా మరి దేవుడిపేట మనం చేస్తున్నారు. మంచిది, మంచి సాక్ష్యం మనం విన్నాం. మరి చిన్న కుమార్తె ఒరిస్సా కదా ఉండేవారు. అక్కడ నుండి ఇక్కడికి రాక మునుపు ఆయన ఎక్కడ ఇల్లు వచ్చినప్పటికీ ఎక్కడున్నప్పటికీ ఏమండి భోజనం చేయండి అంటే, లేదండి మా పాప ఉండేసి రెడీగా ఉంచుతుందని పెద్ద పాప దగ్గరికి సైకిల్ మీద వెళ్ళిపోయి అక్కడ తినేసి కొంతసేపు విశ్రాంతి తీసుకుని అప్పుడు మరలా ఇక్కడికి వస్తూ ఉండేవాడు. మరి ప్రతి మీటింగ్లో కూడా, ప్రాముఖ్యంగా మా మీటింగ్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు లేదు, కానీ చుట్టుపక్కల అందరూ తెలిసిన సంఘం కాబట్టి, మా సంఘంలో ఉన్నవారు కాబట్టి ఆయన అంటూ ఉండేవాడు. మీరు అనుకోవచ్చు జోసఫ్కి ఏముంది, ఎలా కడతాడు ఇల్లు అని మీరు అనుకోవచ్చు, కానీ కట్టాక నేను చచ్చిపోతాను, కట్టి చూపిస్తాను అని అనడం జరిగింది. అయితే మరి కుటుంబస్తులు కూడా ఎక్కడి నుండి తెస్తాడు, డబ్బులు ఎక్కడి నుండి తెస్తారని వాళ్ళు కూడా ఆశ్చర్యపడేవారట. అలాగే నేను కూడా ఆశ్చర్యపోయాను, ఎవరిస్తారు ఈయనకి, నల్లధరిస్తాడా తెల్లధరిస్తాడా, ఎలా కడతాడు ఈ వయసులో, అంత లక్షలు లక్షలు కావాలి కాబట్టి ఎక్కడి నుండి వస్తుంది అని నేను ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని. కానీ మరి వారి యొక్క పెద్ద కుమార్తె ద్వారా మరి దాన్ని నెరవేర్చారు. వారు అనుకున్నారట చనిపోయిన తర్వాత అసలు ఇల్లు ఇంకా కట్టకపోతే బాగుండు, ఇంకా కొంతకాలము జీవించి ఉండును, ఎందుకంటే ఆయన చివరి కోరిక ఇల్లు కట్టి చనిపోవాలని. కాబట్టి ఇల్లు కట్టడం ద్వారా నా చివరి కోరిక తీరిపోయిందిలే, ఇంతవరకు సేవ చేశాను, ఇల్లు కూడా కట్టేశాను అనుకుని ఆ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని చనిపోయి ఉండొచ్చు, మరి ఇంకా అప్పుడే కట్టకపోతే ఇంకా కొంతకాలం బతికుండినేమో అని అనుకున్నారట. వాళ్ళు బాధపడ్డారట. కానీ దేవుని చిత్తం, ఆయన యొక్క యాత్ర ముగించబడింది. ఆయన గొప్ప పరిచర్య చేశాడు. నడుము వంగిపోయిన పరిస్థితిలో కూడా, సైకిల్ తొక్కలేని పరిస్థితిలో కూడా మరి ఇలా వంగుతూ మరి చివరి సంవత్సరంలో మరి ప్రయాణం చేస్తూ ఉండేవాడు. అలాగైనా నడుము వంగిపోయింది, ఇంకా వెళ్ళలేను అనుకుని ఊరుకోకుండా మరి సేవలోనే చివరి వరకు కూడా సాగుతూ మరి అనేకులకు మాదిరికరంగా, మాకందరికీ మాదిరికరంగా ఆయన ఉన్నారు. ఆయన అనుసరించిన మార్గంలో ప్రతి ఒక్కరు కూడా సాగిపోవటము మంచి ఆశీర్వాదకరము, మంచి సాక్ష్యము వారు కలిగి ఉన్నారు. మంచిది. చివరిగా మన మధ్య పాస్టర్ బాబురావు గారు ఉన్నారు. వారు ఈ పక్కనే ఉండేవారు. ఆయన గురించి చాలా విషయాలు తెలుసు. అంతేకాకుండా ఈ ప్రాంతంలోనే వారు కూడా ఉన్నారు కాబట్టి బాబురావు గారు కూడా జోసఫ్ గారిని ఉద్దేశించి కొన్ని మాటలు, అలాగే కూడి వచ్చిన వారిని, కుటుంబాన్ని ఉద్దేశించి బైబిల్ మాటలు కొన్ని తెలియజేయాలని మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడాను, అదే రీతిగా కూడి వచ్చినటువంటి సంఘ విశ్వాసులు, కుటుంబీకులు, శ్రేయాభిలాషులందరికీ కూడాను నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో జోసెఫ్ గారిని యొక్క జ్ఞాపకం చేసుకునడం అనేటువంటిది ఇది మనకందరికి కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి దినముగా, మరి కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకునడం అనేటువంటిది ఒక ఆశీర్వాదకరమైనటువంటి దినముగా నేను భావిస్తున్నాను. కారణం దైవ లేఖన ప్రకారం ఈ యొక్క ఒక వాక్యం మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం ఒకసారి చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2, 3 వచనాలు ఒకసారి చూసినట్లయితే ఏం తెలియపరచు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాసబడి ఉన్నది. ఎక్కడ? దేవుని యందు దాసబడి ఉన్నది. పైనున్న వాటి యందే కానీ భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టకుడి. క్రీస్తులో నిద్రించినటువంటి జోసెఫ్ అంకుల్ గారి గురించి మరి ప్రతి వారం కూడా నా దగ్గరికి వస్తూ నెలకొకసారి 2 సార్లు వస్తున్నప్పుడు ఆయన పాటలు పాడుతూ మరి సంఘాన్ని ఉద్దేశిస్తూ చక్కని వాక్యం చెబుతున్నటువంటి సమయంలో నాకు ఎంత సంతోషం వేసేదంటే చాలా సంతోషం వేసేది. ఆయన పాడుతున్న పాటలు,
ఆయన చెప్పుతున్నటువంటి వాక్యము మా సంఘానికైతే ప్రోత్సాహకరంగా ఉన్నట్లుగా నేను భావిస్తూ ఉండేవాడిని. కారణం ఏంటనగా ఆయన పెంతెకోస్తు యొక్క బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినప్పుడు కూడా ఆయనలో ఉన్నటువంటి గాత్రము, ఆయనలో ఉన్నటువంటి ఆ ఉత్తేజం, కారణం ఏంటనగా వారి యొక్క క్రీస్తు యొక్క పరిచర్య, మొదటగా క్రీస్తు యొక్క రాకడ గురించినటువంటి పరిచర్య వారు జీవితంలో కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకనగా సంఘాన్ని సిద్ధపరచాలి, ప్రతి ఒక్క సంఘాన్ని సిద్ధపరచాలి. ప్రభు నన్ను అందుకని అనేక సంఘాలకు పంపిస్తున్నారయ్యా, అందుకని మీ సంఘానికి కూడా నన్ను వారము మీ వద్దకు నన్ను పంపించారు, నేను అందుకని వచ్చాను. ఇటు యొక్క శ్రేష్టమైన మాటలు చెప్తున్నప్పుడు చాలా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండేవాడిని. కారణం ఏంటనగా దేవునికి చిత్తం లేకుండా వారు ఎక్కడికి కూడా అడిగి పెట్టేవాళ్ళు కాదు. ఆ విషయం మాత్రం చెప్పడం చాలా సంతోషం. కాబట్టి వారి యొక్క జీవితంలో, వారి బ్రతుకు దినాలలో భూ సంబంధమైనటువంటి వాటి యందు మనసు పెట్టలేదు, కానీ పైనున్న వాటి ఎందే మనసు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. వారు మృతి నొందితిరి. వారు ఎక్కడ దాచబడి ఉన్నారంటే వారి యొక్క జీవము దేవుని యందు, క్రీస్తు యందు దాచబడి ఉన్నది. అది చాలా సంతోషం. కుటుంబం సంతోషించవలసిందే కానీ దుఃఖించవలసినటువంటి పనేమీ లేదు. వారు ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో తిరగలేదు, జీవించలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు కట్టడానికి, వారు ఆత్మ సంబంధమైన వ్యక్తులను రక్షించటానికి వారు ఈ లోకంలో అనేక సార్లు పరిచర్యలో ముందుకు కొనసాగారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇటుక పరిచర్య వారు కొనసాగించినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ యొక్క దినాలు జ్ఞాపకం చేసుకుంటామనేటువంటిది కుటుంబానికి కూడా చాలా సంతోషం. మీరు కూడా అటు పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉండాలని నా ఆకాంక్ష, నా కోరిక. ఎందుకనగా తండ్రి యొక్క బాటలో కుమార్తెలు కానీ కుమారుడు కానీ మరి ఇమానుయేల్ అన్నయ్య కూడా అలా కొనసాగటం అనేటువంటిది వారి జీవితంలో వారు కొనసాగలేకపోయినా వారి బిడ్డలైనా సరే కొనసాగించాలనేటువంటి నా యొక్క ఆకాంక్ష, ఉద్దేశం. ఎందుకనగా దేవుడు ఇచ్చిన పరిచర్యను ఎన్నడూ కూడా విడవకూడదు, ముందుకు కొనసాగాలి. ముందుకే మనం చూడాలి కానీ వెనక్కి చూడకూడదు. వారి జీవితంలో ఎప్పుడు కూడా వెనక్కి చూడలేదు. ఈ పరిచర్య వారు కలిగి ఉన్నారండి. వారికి దేవుడిచ్చినటువంటి మహాభాగ్యము, దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. వారికి అంత వృద్ధాప్యంలో వారు క్రీస్తు పరిచర్య చేసి ఉన్నారంటే మరి చాలా ఆశీర్వాదమే వారి జీవితంలో. పరలోకంలో ఏం సంపాదించుకున్నారంటే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భూ సంబంధమైన నివాసాల కొరకు వారు ఎప్పుడు కూడా ప్రాసపడలేదు. నాకు అక్కడ గృహం కావాలి, అక్కడ గృహం కావాలి, అక్కడ గృహం కావాలి, ఇక్కడ ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలని ఏనాడు కూడా వారు చూడలేదు. కానీ మరి శిథిలమై వచ్చినటువంటి ఈ గృహాల కంటే నిత్యమైనటువంటి గృహాన్ని వారు సంపాదించుకున్నారు, అక్కడికి వెళ్ళారు, తండ్రి ఎదుట ఉన్నారని మనం విశ్వసిద్దాం. వారి జీవము తండ్రి ఎదుట దాసబడి ఉన్నదని మనం విశ్వసిద్దాం. వారు చెప్పినటువంటి బోధలన్నీ కూడా, వారు పాడిన పాటలన్నీ కూడా మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగితే చాలు. అదే మన జీవితాలకు కూడా ఆశీర్వాదం. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. బాబురావు గారు కూడా వారికి ఉన్నటువంటి పరిచయము, జోసఫ్ గారితో ఉన్న పరిచయాన్ని బట్టి వారి గురించి సంఘంలో వారు వచ్చి బలపరిచిన విషయాలను చక్కగా తెలియజేశారు. మనం ముగింపులోనికి వస్తున్నాం ప్రియులారా. ఇంకొక 10 నిమిషాలు సమయం ఉంది. ఖచ్చితంగా 1 గంటకి ముగిస్తాం. మన మధ్య ఇంకా 3 సేవకులు ఉన్నారు. 3 రెళ్ళు 6 నిమిషాలు వారు చెబుతారు. అలాగే ఒక పల్లవి చరణం మన మధ్యనున్న జోసఫ్ గారికి బాగా పరిచయం ఉన్నటువంటి జోసఫ్ గారితో కలిసి మరి జోకులు వేసుకుని అలాగనే వాక్యాలు విని పరిచర్యకి వెళ్ళి సువార్తకు వెళ్ళి అనుభవం ఉన్నటువంటి మరొక యవనస్తుడు ఉన్నాడు, మా స్టూడెంట్. మరి ఆయన ఇప్పుడు పెద్ద సేవకుడు. 2 సంఘాలు ఉన్నాయి, నాకైతే ఒకటే ఉంది. రవి గారు కూడా ముందుకు వచ్చి మరి చాలామంది ఆయన గురించి చెప్పారు కాబట్టి మీరు ఒక పాట పాడాల్సిందిగా మనం చేస్తాం. దేవునికి స్తోత్రం. మంచిదండి. నిజంగా అభిషక్తులైన అలాంటి గొప్ప దైవజనులు మన మధ్యలో లేరని బాధపడేదానికంట సరైన ప్లేస్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మన పాటలు మనం పాడాలి. దేవునికి స్తోత్రం. నాది నాది అంటూనే వాదులాడుచున్నావు,
ఏది నీది కాదు ఈ లోకమందునా, చివరికి యేసే పరమందునా. నాది నాది అంటూనే వాదులాడుచున్నావు, ఏది నీది కాదు ఈ లోకమందునా, చివరికి యేసే పరమందునా. నీలాగే అనుకున్నారు నీ ముందు వారు, కాలముతో వారు కనుమరుగైనారు. నీలాగే అనుకున్నారు నీ ముందు వారు, కాలంతో వారు కనుమరుగైనారు. ఆస్తులుండి కూడా పస్తులుండినారు, తినడానికి ఆరోగ్యం లేనందునా. ఆస్తులుండి కూడా పస్తులుండినారు, తినడానికి ఆరోగ్యం లేనందునా. తినడానికి ఆరోగ్యం లేదా? ఎందుకంటే బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, కడుపుల కుళ్ళిన జబ్బులు వచ్చి, బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, కడుపుల కుళ్ళిన జబ్బులు వచ్చి, నాది 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 అంటూనే వాదులాడుచున్నావు, ఏది నీది కాదు ఈ లోకమందునా, చివరికి యేసే పరమందునా. నాది నాది అంటూనే వాదులాడుచున్నావు, ఏది నీది కాదు ఈ లోకమందునా, చివరికి యేసే పరమందునా, చివరికి యేసే పరమందునా, చివరికి యేసే పరమందునా. జయవంత్ బాబు గారు, అలాగనే వెస్లీ గారు, అలాగనే ఆనంద్ బాబు గారు, ఇద్దరు కూడా 2 నిమిషాలు వారి గురించి ఆ కుటుంబానికి కావలసిన ఓదార్పు మాటలను వీలైతే బైబిల్ గ్రంథం నుండి ఒక మాటను వారు తెలియజేయవలసిందిగా మనవి చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేరా మరి ఈ యొక్క సమయం ఇచ్చిన దేవుని సేవకులు మరి ఎబ్బోజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రతి దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జోసఫ్ గారి గురించి చాలామంది సేవకులు చాలా మంచిగా చెప్పారు. నాకు ఆయనకున్న పరిచయం బట్టి కూడా నేను కూడా 2 మాటలు మరి చెప్పడానికి దేవుడు అవకాశం కలిగజేశాడు. లేదా ఎక్కడైనా ఏదైనా ప్రార్థనలో కలిసినప్పుడు ఆయనకున్న ఆసక్తి ఏంటంటే, నాకు దేవుని వాక్యము పాట చెప్పడానికి అవకాశం వస్తుందా రాదా, ఒకవేళ రాకపోతే అక్కడ ఉన్న వారిని అడిగేసేవారు తప్పనిసరిగా నాకు ఏదో ఒకటి ఇవ్వనని. నిజంగా ఆయనకున్న ఆసక్తి నిజంగా చూస్తే చాలా గొప్పది. చాలామంది ఆ వయసులో తప్పించుకొని చూద్దాం, ఇంకెందుకు బాబు ఎవరు ఉన్నారు ఇంక మాట్లాడించండి అనేవారు. కానీ ఆయన తప్పించుకునేవారు కాదు. నాకు అవకాశం వస్తే బాగుండు, నేను మాట్లాడతాను అని ఆ యొక్క ఆసక్తి కలిగిన దేవుని సేవకులు నిజంగా ఈరోజు మన మధ్యలో లేకపోవడము చాలా బాధాకరమే. మరణం అనేది తప్పనిసరిగా అందరికీ వస్తుంది. అది మంచి వరకు వస్తుంది, చెడ్డ వరకు వస్తుంది, దైవజనులకు వస్తుంది, ఏమిటి బుద్ధిహీనులకు వస్తుంది, అందరికీ వస్తుంది. సో ఏదేదైనా మనందరికంటే ముందుగా దేవుడు ఆయన పిలుచుకున్నారు. సో కాబట్టి కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వారి యొక్క కుమారుడు ఉన్నారు, అలాగే మనవలు ఉన్నారు. కాబట్టి యోహాను సువార్త 14:1 మీ హృదయాలను కలవరపడనీకి అంటున్నాడు ప్రభు. మీ హృదయాలను కలవరపడనీయొద్దు, ఎందుకంటే నేను మీకు ధైర్యపరిచేవాడు నేను ఉన్నాను అంటున్నారు. తండ్రి గారు లేని లోటు దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు. అయితే తండ్రి గారు ఏ మార్గంలో అయితే కొనసాగారో విడిచున్న పిల్లలు ఆ విధంగా ఆసక్తి కలిగి దేవునిలో కొనసాగితే తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా దుఃఖపడనివాడు, బాధపడనివాడు. ఇంకా మంచిగా దేవునిలో మీరు ఉంటారు. తర్వాత మీరందరూ కూడా ఒక దినాన్న తండ్రి గారిని చూడడానికి అవకాశము కలుగుతుంది. కాబట్టి దయచేసి పిల్లలు, అలాగే వారికి ఇచ్చిన సంతానము, కుమారుడు, కాబట్టి వీరందరూ కూడా మీ హృదయాలను ధైర్యం తెచ్చుకోండి. తండ్రి గారు లేని లోటును పెట్టి మీరేమీ బాధపడవసరం లేదు.
మీ తండ్రి ఈ లోకంలో ఏ విధంగా అయితే దేవుని కొరకు జీవించారో మీరు ఆ విధంగా జీవించగలిగితే నిజంగా దేవుడు మీకు సదాకాలం తోడుగా ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20 వచనం ఏముందంటే, సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. తండ్రి లేని లోటును మీకు తీర్చాలంటే దేవుని మీద మీరు ఆధారపడినప్పుడు సదాకాలము నిజంగా దేవుడు మీకు తోడుగా ఉంటాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాక్యము బలమైనది, సత్యమైనది కాబట్టి ఆయన వాక్యం మీద మీరు నమ్మకం ఉంచండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను దేవుడు తప్పనిసరిగా ఆయన అనాథులుగా చేయడు. సదాకాలం కూడా దేవుడితో ఎల్లప్పుడూ కూడా ఆయన ఉంటాడని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ మాటలు బట్టి మీరు ఆ ధైర్యం తెచ్చుకొని ఈ లోకయాత్రను మీరు కూడా ఆ యొక్క నాన్నగారి వల్ల ముందుకు సాగించాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు దీవించను గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అవకాశం అనుగ్రహించినటువంటి దైవజనులు పాస్టర్ రెవరెండ్ అపోజి గారికి, అలాగే వేదిక అనుగ్రహించిన దైవ సేవకులు అందరూ రెవరెండ్ల అయ్యగారులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రభు సన్నిధానంలో పెట్టువాలారా, మన మధ్యలో జోషప్ అయ్య గారు లేకపోవడం మనకి ఎంతో దుఃఖాన్ని కలిగించేది కావచ్చు. కానీ ప్రియమిత్రులారా, సంతోషింపదగినటువంటి విషయం ఏంటంటే, ఆయన తన ప్రయాసంను విడిచి విశ్రాంతి పొందిన వానిగా ఆయన ఉన్నాడు. ప్రభువు తనకు సిద్ధపరిచినటువంటి స్థలంలోనికి ఆయన వెళ్ళి ఉన్నాడు. ప్రియమిత్రులారా, నిజంగా ఆయన తన యొక్క కుమార్తె చెప్పినప్పుడు నేను సంతోషించినట్టంటే, నాన్నగారు ఏమనుకున్నారో అవన్నీ కూడా మా కొరకు సమకూర్చి వెళ్ళారు. ఇంటి విషయంలో కావచ్చు, ప్రియమిత్రులారా, అన్నింటిలో వాళ్ళ ముఖ్యంగా దేవుని యొక్క అన్యోన్య సహవాసంలో కుటుంబాన్ని సిద్ధపరిచేటటువంటిది గురించి ఆమె చెప్తూ ఉంది. ప్రియమిత్రులారా, నిజంగా ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఈ యొక్క కుటుంబంలో ఈ తండ్రి ఆ ఘనత కంటే విలువైనది మరొక ఘనత లేదు. ఎందుకంటే ఈ లోకంలో అన్నీ సంపాదించి అందరితో ఆగిపోతారు, కానీ ఈయన ఈ లోకంలో ఉన్నవి సంపాదించాడు, పరలోకం ఉన్నది కూడా సంపాదించి ఆ కుటుంబానికి ఇచ్చాడు. నిజంగా విలువైన తండ్రిని మీరు కలిగి ఉన్నారు. అయితే ఈ యొక్క సమయంలో పెట్టువాలారా, మరణము రుచి చూడక నరుడు బ్రతుకెవరు అని చెప్పేసి బైబిల్ చెప్తూ ఉంది. ఆ కీర్తన గ్రంథం 89వ కీర్తన 48వ వచనంలో. కాబట్టి ఈ లోకంలో బ్రతికినది మన జీవితం కూడా కొంతసేపు కనబడే అంతలో మాయం ఆవిరి వంటిది అని ఉంది. కాబట్టి మన జీవితం ఏనాడైనా కూడా గతించిపోవలసిందే. ఆయనే కాదు, మనము కూడా ఒక దినాన మనము కూడా నిద్రించవలసిన వారమే, క్రీస్తుని విశ్వసించిన వారం. అయితే ప్రియమిత్రులారా, తదనంతరము మనము ప్రియమిత్రులారా పరలోక రాజ్యానికి పాత్రలుగా ఎంచబడుతున్నాం. అయితే ఇంకా బ్రతికున్నటువంటి మనము ఈరోజు నీతిమంతులను గురించినటువంటి విషయంలో ఈయన కూడా క్రీస్తునందు విశ్వాసం చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇతని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రియమిత్రులారా, దీనికంటే శ్రేష్టమైనటువంటిది మన జీవితం మనం ఏమై ఉన్నాము, మన బ్రతుకు ఏమై ఉంది, తండ్రి గారు ఏమై ఉన్నారని కదా, తండ్రి కంటే మిగిలినటువంటి పిల్లలమైన మనము ఏమై ఉన్నాము, ఏమవుతున్నాము, ఎలా జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రభు అంటాడు, నాతో అంటు కట్టబడని ఎడల అని అంటాడు. అంటు కట్టబడని ఎడల ఆయన అంటాడు కదా, అగ్నిలో కాల్చివేయబడతారు. కాబట్టి ప్రభువునందు ఏదో వాళ్ళారా మనం జీవించడం కాదు, కానీ ప్రభువుని అంటుకట్టి జీవించాలని కుటుంబాన్ని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వాళ్ళారా, దేవుడు తన కృపావాసన చేత తన సేవకుల పిల్లలను విడిచిపెట్టేవాడు ఆయన కాదు. ఆ యొక్క 89వ కీర్తన 28వ వచనంలోనే ఉంటుంది. వాళ్ళారా, ప్రభువు తన యొక్క కృపచేత తన పిల్లలను ఆయన ఆదరించేటువంటి దేవుడిగా ఉన్నాడు. వాళ్ళారా, ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మీరు ఆయనను విడిచిపెట్టకుండా ఉండాలంటే 30వ వచనంకి వచ్చేసరికి అంటాడు, నా ఆజ్ఞలను వారు గైకొనేవారిగా ఉండాలి. కాబట్టి కుటుంబము ప్రతి ఒక్కరు కూడాను ఎవరెవరైతే ఉన్నారో, కొడుకు అలాగే కోడలు అలాగే కూతురు అనబడిన వారు అందరూ కూడా వాళ్ళారా దేవుని ఆజ్ఞకు మీరు లోబడిన వారిగా ఉండాలి. అనగా ప్రభువునందు విశ్వసించాలి. అలాగే ఆయన యొక్క ప్రశస్తమైన వాక్య ప్రకారమైన బాప్తిష్యం పొందిన వారు ఉన్నట్లయితే పొందాలి. పొందినవారు ప్రభు సన్నిధానం ఆయన యొక్క సహవాసము కలిగి ఉండాలి. సంఘ సహవాసాన్ని కోల్పోయే వారి వలె ఉండకూడదు. క్రిస్మస్ పండుగ క్రైస్తువుల వలె కాకుండా నిరంతరము దేవుని యొక్క సంఘ సహవాసము కలిగే వారిగా మీరు ఎవరినైతే కాపరిగా ఎంచుకుంటున్నారో ఆ కాపరితో నిత్యం కూడా కలిసి వాళ్ళారా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని పంచుకుంటూ ఆ సంఘ సహవాసం కలుగుతూ నిరంతరం ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ప్రభువునందు ఉండారా ఆయన శరీరమును ఆయన రక్తమును స్వీకరించడంలో కూడా ఎంత మాత్రము కూడా మీరు వెనకంజ వేయకుండా ఆయన
నేను బిడ్డలారా సహవాసంలో మీరు ఉండాలని తెలియజేస్తున్నాను. అలాగే ఆయన రాకడ పర్యంతం వరకును కూడా, లేక మీ పోకడ పర్యంతం వరకు మీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. తండ్రి కోల్పోని విధముగా మీరు కూడా మీ విశ్వాసాన్ని కోల్పోకుండా దాన్ని అంతం వరకును దాన్ని కొనసాగించుకోవాలని మీకు తెలియచేస్తున్నాను. అలాగే మీ జీవితంలో ఏ లోపములు పాపములు ఉన్నా వాటిని క్రీస్తు రక్తములో కడగబడిన వారుగా కేవలం ప్రార్థన కాదు, జీవితాలే మారిపోవాలన్నమాట. మనకు ఏంటంటే ప్రార్థన చేయడం బాగా అలవాటు, కానీ బ్రతుకు మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రిందములారా, చాలామంది పాపములు ఒప్పుకోండి అంటే ఒప్పుకుంటారు, కానీ ఒప్పుకొని దేవుడు చెప్పాడు కదా, ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రిందములారా, ఆ రెండో స్టెప్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది తప్పుడు అడుగులు నేటి దినాలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో దేవుని యొక్క కుటుంబముగా మీరు ఎదగాలని, ఆ యొక్క విషయంలో సరిచేయబడి క్రమపరచబడి ప్రత్యేకమైన వారిగా ఉండాలి. తండ్రి గారు సాక్ష్యము పొంది ప్రిందములారా ఈరోజు మీకు ఈ యొక్క గౌరవాన్ని ఇచ్చినటువంటి విధముగా మీ తదనంతరపు పిల్లలకి మీరు అటువంటి ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకులుగా, సాక్ష్య సంబంధులుగా, విలువైనటువంటి కుటుంబముగా మీరు ఉండాలని, మీ పిల్లల తరపున ఆయన యొక్క కృప నిరంతరము తోడైండి సదాకాలం మీ కుటుంబంలో శాంతి సమాధానం వర్ధిల్లాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. మంచిదండి. చివరిగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులు కాకపోయినా వారితో అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలో మరి ఉన్నవారు ఒకే ఇంటి పేరు వారు మరి మన మధ్య వారు ఉన్నారు. వారు కొద్ది మాటలు జోసఫ్ గారి గురించి 2 నిమిషాలు మాత్రమే చెప్పాల్సిందిగా రతన్ రాజు గారికి సమయం ఇస్తున్నా. తదుపరి కుటుంబ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీ అందరి కొరకు దైవ సేవకులు అందరూ ప్రార్థన చేస్తారు. ముందుకు రావాలి మీరు అందరూ. దాంతో ప్రార్థనలతో మనం ముగించుకుంటాం. దేవాది దేవునికి వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు. మరి జోసఫ్ గారి గురించి అయితే నాకు చాలా తెలిసింది ఏంటంటే, నేను పుట్టకముందే ప్రభువుని వారు విశ్వసించారు. 1958లో వారు ప్రభువుని విశ్వసించారని చాలా మార్లు సాక్ష్యం ఇచ్చారు. అయితే నేను అప్పుడు పుట్టలేదు. 1960 దాటిన తర్వాత నేను పుట్టాను. వారు భక్తిలో చాలా నిష్ఠాగరిష్ఠగా, అంటే పెంతెకోస్తు అనుభవం అంటే గొప్పగా చెప్పుకుంటారు అనుకుంటారు చాలామంది. అలాగ ఉంటేనే క్రైస్తవం. క్రైస్తవం అంటే ఇది అల్లటప్ప భక్తిగా చేయటానికి వీల్లేదు. ఒక మాటలో చెప్పాలంటే చాలా పద్ధతిగా, మరి అన్ని విషయాల్లో కూడా బాధ్యత తీసుకోవాలి. భక్తి అనేది అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కొరకు విశ్వసించి శక్తి కలిగి బలం కలిగి అన్నిటికంటే త్యాగం గొప్పది. అటువంటి వ్యక్తి మరి మన జోసఫ్ గారు అండి, అన్నయ్య అవుతారు నాకు ఆయన. మరి ఒక ఇంటి పేరే పెదనాన్నగారు అబ్బాయి, నాకంటే చాలా పెద్ద వయసు. అయినా వారు నా చిన్నతనంలో చాలా కష్టాలు, చాలామంది పిల్లలు పుట్టి చనిపోవడం, చాలా మరి పెంతెకోస్తు సంఘంలో ఉన్నప్పుడు నేను 1992లో మరి పెంతెకోస్తు సంఘానికి వెళ్ళడం జరిగింది. అయితే వారు అప్పటికి అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి వారి పని, వారి పరిచర్య అంతా కూడా చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. కానీ నాకు చాలా చెప్పారు, చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి విషయంలో అని అన్నప్పుడు కూడా నేను అన్నీ కూడా తాగుడు అలవాటు ఉండేది, అన్నీ కూడా విడిచిపెట్టి దేవునికి సమీపంగా దగ్గరగా మరి రావటం బట్టి ప్రభు ఎంతకాలం కూడా నాకు ఎన్నో సమస్యలు, అనారోగ్య సమస్యలు, మరణం వరకు కూడా మరి మరణం దరిదాపులకు వచ్చినా సరే ప్రభు నన్ను విడిపించారు. ఒకనొక సమయంలో నన్ను కూడా ప్రభు అంటే నేను చాలా కష్టం మాట చెప్పి ముగించానండి. కష్టం ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి నేను నిద్రించుండగా నా సమీపంగా వచ్చి దేవదూతలు ఒక టేప్ పట్టి నా కొలతలు కొలిశారు. కొలతలు కొలిసి మరి నాకు పట్టు వస్త్రాలు కట్టి అంటే సిద్ధం పెట్టి ఒకటి ఉన్నట్టుగా ఉంది, సిద్ధపరిచేశారు. సిద్ధమైపోయినా మరి ఇంకనుకున్నాం. కానీ మరి 2 రోజులు పోయిన తర్వాత దేవుడు దర్శనం ఇచ్చి అంటే స్వరం ఇచ్చి మాట్లాడారు. ఏమంటే, నీ కాలంలోకి ముందు నువ్వు ఎలా చనిపోతావు అది. అయితే మరి దైవజనులు మరి అన్నయ్య గారు జోసఫ్ గారు చాలా వారు భక్తిగా, వృద్ధాప్యమైనా సరే చాలా ఆశ, పాటలు, వాక్యం ఎంత అంటే పౌరుషం అంటే మాట ఏమైనా తక్కువైతే పాట కానీ వాక్యం కానీ ఇవ్వకపోతే చాలా పౌరుషంగా మాట్లాడారు. అంటే అంత కోపం అంత కాదు, అంత శ్రద్ధ, దేవుని అంటే శ్రద్ధాభక్తులు కలిగి జీవించారు. మరణం వరకు
నమ్మకంగా ఉండి నేను నీ జీవ కిరీటం ఇస్తాను. అది ఆయన భక్తిలో చేసిన భక్తికి ప్రతిఫలం మరణం వరకు నమ్మకం కలిగి జీవిస్తే ఆయన జీవ కిరీటం మనందరికి కూడా ఇస్తాడు. అటువంటి సాక్ష్యం మనం పొందుకున్న దైవజనులు జోసెఫ్ గారి మరణం బట్టి మరి ఎవరు చింతించవలసిన అవసరం లేదు. వారు చేసిన మన ముందు చేసిన కార్యాలు, అద్భుతాలు, మరి ఇంకా పాటలు, వాక్యం అన్నీ కూడా మనం తలపోసుకుంటున్నాం. మా పిల్లలు కూడా, మా మనవలు కూడా, వాళ్ళు కూడా తెల్లంటారు, తాతయ్య మరి అక్కడ ఉన్నారు, కమ్ముకుంటూ వస్తుంది కరోనా దినం, ఆయన బతికున్నారని మా మనవరాలు అంటుంది. మరి అది ఎంత నిజం, మరి ఏం చూసిందా? కాబట్టి ఈ మన అందరూ ఎన్నికల్లో కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించి ప్రభు మహిమ పొందింది కాక. మంచిదండి. ఇంకొకరు మన మధ్య ఉండిపోయారు, వెనక్కి కూర్చున్నారు, గోపాల్ గారు. వారు కూడా 2 మాటలు చెప్పినట్టయితే జోసఫ్ గారు బాధపడకూడదు, మళ్ళీ పైనుండి ఆయనకి అవకాశం ఇవ్వలేదు అని మీ గురించి మళ్ళీ మమ్మల్ని తిడతారు ఆయన. మంచిది. గోపాల్ గారు వరల్డ్ విజన్లో వారు పనిచేశారు. మరి నాకంటే ముందుగా జోసఫ్ గారికి ఆయన పరిచయం బాగా, ఆయన మాటలు కొన్ని మాటలు సారీ. ముందుగా మరి స్థానిక కాపరైనటువంటి భోజి పాస్టర్ గారికి, మరి ఉన్నటువంటి సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. జోసఫ్ పాస్టర్ గారు యాక్చువల్గా 96లో మాకు తెలుసు. నేను జొన్నగుడ్డలో 96లో నేను వచ్చాను, వరల్డ్ విజన్ జాయిన్ అయ్యాను జూన్ 1 ఎగ్జాక్ట్గా. 96 నుంచి ఈ రోజు వరకు అంటే 28 ఇయర్స్ నాకు జోసఫ్ గారు తెలుసు. మంచి విజన్ కలిగిన మనిషి. ఇప్పుడు కూడా నేను కలెక్టర్ ఆఫీస్కి, నేను జొన్నగుడ్డలో 6 మాసాలు ఉన్నాను, గోకపేటలో 8 సంవత్సరాలు 6 నెలలు ఉన్నాను, బొగ్గలదెబ్బలో 10 ఇయర్స్ ఉన్నాను, కలెక్టర్ ఆఫీస్లో 7 ఇయర్స్ ఉన్నాను. ఇప్పటికి కూడా ఒంగోని కలెక్టర్ ఆఫీస్కి నేను వెళ్ళిపోతే ఒంగోని వచ్చి ఇలా ఒంగోని వచ్చారు, వచ్చి ఇంటిని ఇప్పుడు నెలకి దర్శించేవారు. ఇప్పుడు కూడా అందరు సేవకుల కంటే ఆయన వస్తే మాకు ఎంతో సంతోషం. నేను బాప్తిస్ట్ సంఘము అంటే అనకూడదు, కానీ ఎందుకో మాకమని మా నాన్నగారికి బాప్తిసం ఇచ్చారు, మా అమ్మగారికి బాప్తిసం ఇచ్చారు. మా నాన్నగారు బరిలోకి వచ్చారు, మా అమ్మగారు బరిలోకి వచ్చారు. ఎక్కడ ఆకులు కట్ట బాడింగ్ మండలం అది 70 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. మేమంటే ఎంతో ప్రేమ. అసలు ఆ మాట ఆయన నోటి మాట ఆడితే ఆ మాటమని అది ఎంత మధురమో, యేసు ప్రేమ అదంత మధురమో, కానీ ఈ ప్రేమ కూడా అదే మధురంగా ఉండేది. చాలామందికి ఆయన పాట పాడితే అది ఇంకా ఈ హార్మోనిస్ట్ అవసరం లేదు, డోలక్ అవసరం లేదు. చాలామంది ప్రస్తావించారు ఆ విషయాన్ని. కమ్ముకుంటూ వస్తుంది కడవర దినము. అసలు మా ఇంటికి వస్తే ఆ పాట పాడితే మా పిల్లలు ఇప్పటికి కూడా, నా భార్య, మేమందరం అబ్బా ఏమి స్వరము అందుకంటాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలే. అందుకే సిలువను కూర్చున్న వాత సిగ్గుపడుచున్న వరకు పెరుగుతున్నాము, కానీ రక్షించబడిన వరకు దేవుని శక్తి. ఆ సిలువ మోయడం చాలా కష్టం. చాలామంది అనుకుంటారు ఈరోజు సిలువ పాటలు పాడలేదు ఎక్కువ, సినిమా పాటలు చాలా ఇంట్రెస్ట్. టీవీ దగ్గర కూర్చుంటే ఆ పాటలు వస్తే చాలామంది ఆహ్లాదకరంగా ఉంటారు. అదే టీవీ దగ్గర పక్కన సిలువ పాటలు వస్తే ఎవరు వినరు జస్ట్. కానీ ఆయన పాట జీవిత కాలమంతా సిలువ గురించే. అటువంటి సేవకులు, అది అందరికీ ఆదర్శమైన సేవకులు. 90 ఇయర్స్ బ్రతికారు ఆయన. యాక్చువల్గా జీవగ్రంథంలో 80 ఇయర్స్, బట్ కానీ 90 ఇయర్స్ బ్రతికారు ఆయన. 90 ఇయర్స్ వరకు కూడా మా మ్యారేజ్ డే మన డిసెంబర్ 14 యాక్చువల్గా 11 ఎప్పుడు మేము ప్రేయర్ చేసుకోలేదు. ఇదే ఇక్కడికి వచ్చి నా మిస్సెస్ నేను డిసెంబర్ 11 నుంచి ప్రేయర్ చేసుకున్నాం ఆయన చేత. మరలా ఆయన పడిపోయిన సిక్నెస్ అయిన తర్వాత ఎందుకో నేను టౌన్ వచ్చినప్పుడు సేవకులను చూడు వెళ్ళు అంటే, అప్పుడు వచ్చారు కానీ యాక్చువల్గా సిక్ అయిపోయారు. ఇంకదే లాస్ట్. అప్పుడు నేను మా మిస్సెస్తో చెప్పాను, ఇంక జోసఫ్ పాస్టర్ మా ఇంటికి రాలేరని. ఆ లాస్ట్ కూడా చూడడం జరిగింది. ఆయన సేవ చాలా ఆయన మనకు ఆదర్శం. ఆయన చివరి వరకు కూడా, ఆఖరి ఊపిరి వరకు కూడా ఆయన సేవ చేశారు. వాళ్ళ అబ్బాయి గురించే బాధపడేవారు ఎక్కువగా. అయితే మన ఎబ్బోజి పాస్టర్ ఒక మాట అన్నారు, చివరిసారిగా ఒకళ్ళ మరణం ఇంకొకరి జీవమనడుక, ఒకళ్ళ కనువిప్పు ఇంకొకరికి మేలుకొలిపోయిన టైపుగా ఆయన ఎప్పుడైతే మరణించారు, ఆయన కూడా పాస్టర్ గారు చర్చికి వెళ్తున్నాము. ఆ మాట విన్నాను, చాలా సంతోషం. దేవుడి వాక్యమును దీవించును కాక. మంచిదండి. చాలా చక్కని మాటలు మనం విన్నాం. జోసఫ్ గారి గురించి ఈరోజు ఎవ్వరూ ఒక్క మాట కూడా నెగిటివ్గా చెప్పలేదు. నెగిటివ్స్ ఎక్కువగా లేవు. ఎప్పుడో యవ్వన ప్రాయంలో ఉండొచ్చు, ఈ కాలనీ తెప్పించారని, కాలనీ తెచ్చిన తర్వాత కొన్ని ఆయన చేతిలో పెట్టుకుని ఆయనే చెప్పేవాడు, చాలా ఉండి బాబాకి ఇల్లు నాది, ఆ ఇల్లు నాది అని అప్పుడు ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు. కాబట్టి ఈ దినాన్ని చెడ్డగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏమి కూడా లేవు, అన్నీ కూడా మంచి విషయాలే. ఆయన సేవలో ఆయన జరిగించిన గొప్ప గొప్ప కార్యాలు,
కుటుంబాన్ని నడిపించిన విధానము, అనేకమైన సంఘాలని దర్శించిన విధానం, ఇవన్నీ కూడా చెప్పుకొని ఆయన్ని కొనియాడాం, ఆయన్ని కీర్తించాం. అందుకని వారు కీర్తిశేషులు అని మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ సమయంలో జోసఫ్ గారు ఎప్పుడు పుట్టారో మనకి కరెక్ట్ డేట్ తెలియదు, కానీ ఇప్పటికి 92 సంవత్సరాలు జీవించారని 20వ తేదీన 1వ నెల 20వ తేదీన మరణించారు. ఈ రోజుకి 11వ రోజు అని ఈరోజు వారు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఖచ్చితంగా మరి వచ్చే సంవత్సరము 20వ తారీఖున, జనవరి 20వ తారీఖున కూడా మొదటి జ్ఞాపకార్థ కూడిక ఇంకా ఘనంగా మరి అందరం కూడా చేయాలి. కనీసం మొదటిసారి అయినా మనం జ్ఞాపకం చేసుకుని మనం చేయాలి. చాలామంది అలాంటివి చెయ్యరు, కానీ దైవ సేవకుడు కాబట్టి సంవత్సరం అయిన తర్వాత మరలా అందరం ఈ విధంగా కలుసుకుని మరి దేవుణ్ణి గణపరచడం మంచిది. ఈరోజు మరి నాకు ఒక లోటు అనిపించింది. మరి చాలా ఘనంగా మ్యూజిక్లు అన్నీ కూడా మరి ప్లే చేసుకుంటూ చేద్దామని. జోసఫ్ గారికి ఇష్టమైనడు మా వాడు, మా బాబు మరి బయటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. పాట ఈయన వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం కదా అని వెనక్కి వెళ్ళి కూర్చున్నప్పుడు మధ్యలో ఆపేసి రావయ్యా చిన్న పాస్టర్ అని పిలుస్తూ ఉండేవాడు. ఆయన టకటక వచ్చి ఒక పాట పాడుతున్నప్పుడు పాడేసి అయిపోయింది అనుకుని మళ్ళీ వెళ్ళి వెనక్కి కూర్చుండి మళ్ళీ పిలిచేవాడు అనమాట. అయితే ఈరోజు ఉండాలని అనుకున్నాడు, ఎగ్జామ్ ఉండడం కారణం బట్టి మరి రాలేకపోయాడు. అందువల్ల కొంచెం మనకి ప్యాడ్స్ అవి లేక కొంచెం ఇబ్బంది అయ్యింది. మరి ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరగడానికి దేవుడే కృప చూపించాడు. మరి కుటుంబస్తులు ముఖ్యంగా మరి 2 కుమార్తెలు, కుమారుడు మరి ముగ్గురు కలిసి మరి ఈ కార్యక్రమం కొరకు ఎంతో ప్రయాసపడారు, ధనాన్ని వెచ్చించారు. వచ్చిన వారందరిని కూడా ప్రేమించి వారికి మంచి విందును ఏర్పాటు చేసి మా నాన్నగారి యొక్క ప్రేమను పంచి పంపించాలనే ఉద్దేశంతో వారు చక్కని ఏర్పాట్లు ముందు నుండే చేసుకుని ఈ కార్యక్రమం ఎంత ఘనంగా వారు జరిగించారు. కాబట్టి ఇంత మనం ఎన్ని మాట్లాడినప్పటికీ హృదయంలో వారికి ఒక బాధ ఉంటుంది. వృద్ధులైనప్పటికీ మా కళ్ళ ముందు ఉండే మనిషి మాయమైపోయినప్పుడు చాలా బాధగా ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఒకసారి ముందుకు వచ్చినట్టయితే ఇంతమంది దైవ సేవకులు ఉన్నారు, మీ కొరకు వారు ప్రార్థిస్తారు. మరి మాటలు చెప్పిన వారు కాకుండా మిగిలిన వారు దైవ సేవకులు ఆనంద్ గారు, యోధ గారు, మధు మనోహర్ గారు, జకరీ గారు, వీరు మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. అందరూ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తాం. ఇన్ని పనిలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా త్వరగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రండి. ప్రార్థించుకుందాం. దయచేసి మీ స్థలంలో ఉన్న వారందరూ కూడా తలలు వంచండి. ప్రార్థన. మీరు తలలు వంచడం మాత్రమే కాదు, కనులు మూసుకొని ఈ కుటుంబానికి ఆదరణ కలిగజేసే దేవుడు రిచ్చుడుగు తండ్రి వారికి ఆదరించాలని మీరు ధ్యానించాలని కోరుతూ ఉన్నాము. సేవకులు కూడా మన మధ్యన సేవకులు వారి మీద హస్తం ఉంచవలసిన కోరుతూ ఉన్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరమ ప్రభువ, పరిశుద్ధాత్మదేవానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నాయన. ఇది నాన్న ప్రభా, నీ సేవకుడు అభిషక్తుడు ఇదిగో తండ్రి జోసఫ్ గారిని నువ్వు పిలుచుకునే విధానం బట్టి నాన్న తండ్రి, నేను దుఃఖించాలో ఆనందించాలో తెలియని స్థితిలో బిడ్డలందరూ ఉన్నారు. ఈరోజు నువ్వు పిలుపును బట్టి మేము ఆనందిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే నీ రాజ్యంలో స్థానం దొరికిందని నమ్ముతూ ఉన్నాం. కానీ ఈ ప్రభు శారీరకంగా వీరి మధ్య లేకపోయినా విడిచి వెళ్ళిన కుటుంబానికి నువ్వు ఆదరిస్తావని నమ్ముతూ ఉన్నాం. ఈ ఆదరణ కూడికకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా దీవించు, ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. కుమార్తెలను, కుమారుని, వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని, తరములను, వారి యొక్క మనవలను, మనవరాళ్ళని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వచ్చున్నాం నాయన. వారిని జ్ఞాపకం చేసుకున్నట్టు మాకు ఎంతో ప్రభు ఆశీర్వాదం అని చెప్తూ ఉన్నావు. నీతిమంతులు ఆశీర్వాదము ఈ కుటుంబానికి దయచేయండి ప్రభా. ఈ యొక్క బిడ్డలు వారి తండ్రినైనా, వారి యొక్క తాతగారు, అలాగే వారి తండ్రి గారు, వారి యొక్క మామగారు, ఎవరైతే నన్ను ఈ జోసఫ్ గారు ఏదైతే వారికి బోధించారో, ఏదైతే ప్రకటించారో అవన్నీ కూడా ఒకసారి సేవకుల ద్వారా, సాక్ష్యాల ద్వారా నాన్న తండ్రి మేము దినాన్ని విని ఆనందిస్తూ ఉన్నాం. ఈ లోకం ఏది కూడా సంపాదించి శాశ్వతం కాదు, కానీ మా అందరి ప్రేమను పొందినటువంటి యొక్క తండ్రి నీతిమంతుడైన జోసఫ్ గారిని ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ఉన్నాం. ఈ కుటుంబానికి తండ్రినైనా తండ్రి లేని లోటుగా, పరమ తండ్రిగా, నిత్యుడగు తండ్రిగా నువ్వు ఆదరించి ధైర్యపరిచి వారి జీవితంలో ప్రభు ఏదైతే విన్నారో, ఏదైతే నన్ను చూశారో ఇంతకన్నా ఎక్కువగా వారి యొక్క ఆశ, తండ్రి వారికి ఆశ నెరవేర్చుటకు వారి కృప చూపించమని కోరుతూ ఉన్నాం. సేవకులుగా మేమందరము కూడా ప్రభు ఈరోజు ప్రభు తండ్రినైనా ఒక గొప్ప సేవకుడు మంచి పోరాటం పోరాడి నాయన తండ్రి నువ్వు నీ సన్నిధిని నిలబడ్డాడని నేను నమ్ముతూ ఉన్నామయ్యా. మా సేవకులుగా మేము కూడా తండ్రి మా జీవితంలో ఏ స్థితి ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏమందు ఉంటుందో మాకు తెలియదు, కానీ నీ కృపలు మమ్మల్ని ధైర్యంగా ముందుకు సాగుటకు శక్తిని మాకు అనుగ్రహించండి.
ఇక్కడ వచ్చిన వారందరినీ దీవించమని, ప్రత్యేకముగా ఈ ఆదరణ కుటుంబంలో ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి నీ ప్రగాఢమైనటువంటి ఆ యొక్క ధైర్యాన్ని, ఆదరణ చూపించమని మా ప్రభు రక్షకుడు క్రీస్తు పేరిట బ్రతిమాలి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. అకరియా గారు కూడా క్లుప్తంగా చిన్న ప్రార్థన. ఆ తర్వాత జాన్ వెస్లీ పాస్టమ్మ గారు ఉన్నారు, వారు కూడా క్లుప్తంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, కూడొచ్చిన సేవకులను, సేవకురాలను, విశ్వాస బంధమును, ఈ దినము నాయన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తూ వారిని ఓదార్చి ధైర్యపరిచి నీ రాజ్యవ్యాప్తి కొరకు నీ బిడ్డలు వారి తండ్రి గారు చేసిన పనిని వారు కూడా చేయటానికి కృప దయచేయమని నాజరేయుడు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాస్టమ్మ గారు, జాన్ వెస్లీ గారి సతీమణి. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. ఈ దినము ప్రభా దైవజనులు ప్రభా జోసఫ్ గారిని ప్రభా నాయన యేసయ్య ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ప్రభువును బుద్ధిని తండ్రులు అంటున్నావు ప్రభా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దైవజనులు ఎంతో ప్రయాస ప్రభా నాయన. నాయన ప్రభా నాయన అంత వృద్ధాప్యం ఉన్నప్పటికీ కూడా తన పని పాటలు చేసుకుంటూ నాయన ప్రతి సంఘాన్ని ప్రభు నిజమే అనాడు పౌలు గారి వలె నాయన ఎంతో తృష్ణ కలిగి, దాహము కలిగి, ఆసక్తి కలిగి వచ్చి సంఘానికి వచ్చి నాయన నీ మాటలు చెప్పడానికి సహాయం చేస్తూ ఉండారయ్యా. నీ స్తోత్రములు అది కేవలం నీ కృప, నీ కనికరం ప్రభా, నీ శక్తి ప్రభా, నీ ఆలోచన, నీ జ్ఞానమే ప్రభా తను నిజమే నాయన. యేసయ్యా ఆయన ముసలితనం సిగురు పట్టుచుందరు సారం పచ్చగా ఉందరన్న ప్రభా నాయన. ముసలితనం వరకు కూడా ప్రభా నాయన నీ కుమారుడు నడిపించారయ్యా. నీ స్తోత్రం చెల్లిస్తున్నాను, నీకు వందనాలు. ఆ బాటలో నాయన బిడ్డలందరూ నాయన ప్రభా ఇక నేను బిడ్డల ప్రభా గొప్ప రక్షణ అవడానికి సహాయం చేయండి. ఆ మాటలు పాటలు జ్ఞాపకం చేసుకుంటే నాయన ఇంకా కుమారుడు ప్రభా రక్షణ దయచేయండి, కుమార్తెలను బలపరిచి సహాయం చేయండి ప్రభా. నీ స్తోత్రాలు. ఇక నుంచి సంతోషంగా ఆనందంగా ఉంటూ నీలో సాగే బిడ్డలుగా మనవరాలు ప్రభా అందరూ మనవలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా మారడానికి సహాయం చేసి మహిమ పొందుకుని స్తోత్రాలు. ఇది ప్రత్యేకంగా దైవ సేవకులు అనేక ప్రభు దైవ సేవకులు కొన్ని మాటలు విత్తి ఉన్నారు నాయన. ప్రతి దైవజనుల కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి, సంఘాలు జ్ఞాపకం చేసుకోండి. మహిమకరంగా ఈ షేడింపేట ప్రాంతంలో ప్రభా నాయన ప్రభా దాసులు చెప్పిన మాటలు ప్రభా నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నీ సేవల ముందుకు సాగుటకు సహాయం చేయండి. మరొకసారి ప్రభా నాయన మా తండ్రి నాయన దైవజనులైన సంఘాలు ప్రభా బిడ్డలు ముఖ్యంగా కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ ఆశీర్వాద దీపులతో మేము ప్రభా నాయన ఉండడానికి సహాయం చేయమని, ఈ చిన్న ప్రధాన పాసలను చేర్చుకోమని ఏ స్పెషల్ చిన్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దైవ సేవకులు కూర్చోండి. మీరు అందరూ ఇలాగ నుంచుంటే ఒక గ్రూప్ ఫోటో తీస్తారు. మీరు ఇంతకుముందు తీసుకున్నారో లేదో, ఇప్పుడు అవకాశం వచ్చింది. జోసెఫ్ గారి మరణం అందరిని ఒకేసారి కలిపింది. వర్ధన ఒక గ్రూప్ ఫోటో తీసి పాస్టర్ గారు కూర్చుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. కంగారపడే ఎమ్మెల్యే గారి మధ్యలో ఇటు రండి, కనపట్లేదు. మీరే చిన్న జోసెఫ్ గారు ఇక్కడ వెనక్కి ఉండిపోయారు. అందరూ పడిలాగా చూసుకోండి. వర్ధన సెంటర్లో ఉంటుంది 4-5. అయిపోయిందా? ఓకే, కూర్చోండి. మీ పనుల్లోకి వెళ్ళండి. చివరి ప్రార్థన ఈ కార్యక్రమం ముగించబడింది. చివరి ప్రార్థన పాస్టర్ యోధా గారు చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆశీర్వాదం పాస్టర్ మధు మనోహర్ గారు చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. తర్వాత భోజనం ఏర్పాట్లు త్వరగా మీరు చేయండి. భోజన ఏర్పాట్లు మీరు చేసుకోవచ్చు. ముగింపు ప్రార్థన చేద్దాం. లాస్ట్లో ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత మార్క్ గారు ఒక చరణం పాడుతూ ఉండగా అందరం కూడా ఇక్కడ నుండి మూవ్ అవుదాం. చైర్లు కొంచెం ఖాళీ చేసి ఏర్పాట్లు చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయానికి నడిపించావు. మా ప్రియులు, మా తండ్రి వంటి ప్రభువా తండ్రి నాయన వయసు కలిగినటువంటి ఆత్మీయులు నీ సేవకులు జోసెఫ్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారిని మీరు పిలుచుకున్నారు, మీకు వందనాలు. వారు విడిచిపెట్టినటువంటి కుటుంబాన్ని ప్రభువా మీరు జ్ఞాపం చేసుకోండి, కుటుంబాన్ని ఆదరించండి. వారు ఏ విధంగా నీ సువార్తను ప్రకటించుటకు సమర్పణ జీవితం కలిగి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని అనుభవించారో అటు విధంగా ఆ కుటుంబంలో కూడా కొంతమందిని ప్రభువా మీరు పట్టుకొని లేపి తండ్రి మీకు స్తోత్రాలు, మీ సేవ కొరకు ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రాంతంలోనైనా ఉంటున్న వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి.
కూడి వచ్చిన దైవ సేవకులందరినీ కూడా మీరు అభిషేకించండి. నడిపించిన సేవకులు కూడా దీవించండి. యేసునామందు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు మహాదివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యం ఇది అయిన కుటుంబానికి, మరి విశేషంగా ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రభాత్మ తోడయుండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఓకే అండి, ఈ కార్యక్రమం ముగించబడింది. వచ్చిన వారందరికీ టెంట్లోనే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. దైవ సేవకులకి కొత్తగా కట్టిన జోసఫ్ గారి ఇల్లు, కుమార్తె ఇల్లు ఉంది వెనక.